ఒకరి మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళకి తెలియకుండానే డిపెండ్ అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండివిడ్యువాలిటీ ఉండాలి. ప్రతి మనిషికి ఇండివిడ్యువాలిటీ ఉండాలండి. ఎందుకు ఉండాలి అంటే, ఆ వీడియో చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది. అది సెల్ఫ్ లవ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా భయం. చీకట్లో బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేవాడిని. నాకు ఎవరు అడిగారు, నీకు విమానం ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నీకు విమానం వీడియోలు ఎందుకు పెడుతున్నావు ఫేస్బుక్లో, అది చూపించుకోవడం కాదా అని అడిగాడు. నేను అన్నాను అప్పుడు, నా దగ్గర విమానం కంటే గొప్పది ఉంది ఇంకోటి. నన్ను చూసి చాలా మంది మారారు. అంతకంటే ఏం కావాలి, ఒక్కడు మారినా చాలు. నన్ను చూసి మా అన్నయ్య కొడుకు పైలట్ అయ్యాడు. సక్సెస్ కానీ, పేరు కానీ, డబ్బు కానీ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది రాదు. 22 ఏళ్ల కుర్రోడికి నేను ఏదో హెల్ప్ చేద్దామని ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టి కంప్యూటర్ ఇచ్చి వాడికి చిన్న షాప్ ఓపెన్ చేశాను. హాయ్, హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. జనరల్ గా ఎన్ఆర్ఐలు అనగానే ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసుకొని ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్, ఐటీ జాబ్స్ ఏదో ఒకటి చేసుకుంటూ కంప్లీట్ గా అక్కడ సెటిల్ అయిపోతారు. ఇంకా వేరే లైఫ్ స్టైల్ మీద ఒక రకంగా అయితే అంత పెద్దగా ఫోకస్ పెట్టరు. కానీ ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం ఆయనకి డివోషనల్ గా కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, లైఫ్ లో ఏ విధంగా ఎదగాలి, ఒకవైపు ఐటీ జాబ్ చేస్తూనే మరోవైపు పైలట్ గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా విషయాల్లో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో తనే అంతకు ముందు కూడా మనం ఇంటర్వ్యూ చేశాము, సాయి సింహాద్రి గారు. మరొకసారి తనతో మాట్లాడదాం. సాయిరామ్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మీకు. ఆల్రెడీ ఒకసారి మన ఇంటర్వ్యూ వచ్చింది, చాలా మంచి సక్సెస్ అయింది. సో ఈ రోజు కూడా చాలా మంచి మంచి విషయాలు మీ నుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అయితే అసలు లైఫ్ అనేది ఎలా ఉండాలి అంటారు? అంటే చాలా మంది ఇండివిడ్యువాలిటీ అనేది ఉండదు. ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళకి తెలియకుండానే డిపెండ్ అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండివిడ్యువాలిటీ ఉండాలి. ప్రతి మనిషికి ఇండివిడ్యువాలిటీ ఉండాలండి. ఎందుకు ఉండాలి అంటే, మనల్ని వేరే వాళ్ళు మార్చకూడదండి. మనము సొసైటీలో పెరిగినప్పుడు మనం సొసైటీని చూస్తూ కూడా పెరుగుతూ ఉంటాం. సో మీకంటూ ఒక పర్సనాలిటీ వస్తుంది పెరుగుతున్న కొద్దీ. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ స్కూల్లో స్టార్ట్ అవుతుంది. స్కూల్లో మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయనేది ఒక కొలమానం ఉంటుంది. నువ్వెవరు, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, నీకు ఎంత బుద్ధి ఉంది, నువ్వు ఎంత అల్లరి చేస్తావు, నీకంటే ఒక పర్సనాలిటీ పిల్లలు, మాస్టర్లు అందరి దృష్టిలో నీకంటూ ఒక పర్సనాలిటీ వస్తుంది. ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది నువ్వేంటి, నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, నీలో ఉన్న వీక్నెస్ ఏంటి, నువ్వు ఎలా వస్తున్నావు, నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్, యాటిట్యూడ్ అన్ని తెలుస్తాయి. టీనేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకంటూ ఒక అభిప్రాయము, మనకంటూ ఒక పర్సనాలిటీ, ప్రపంచాన్ని చూసే దృక్పథం, పర్స్పెక్టివ్ అంటారు చూసారా, నీ పర్సనాలిటీకి ఏది కరెక్ట్ సూట్ అవుతుందో, నీ పర్సనాలిటీకి నీకు ఏది ఇష్టమో అటువంటి వ్యక్తులతోనే నువ్వు మాట్లాడడం, అటువంటి వ్యక్తులతోనే ఉండడము అన్ని చేస్తావు. నీకు ఎవరైతే నచ్చరో వాళ్ళతో నువ్వు దూరంగా ఉంటావు. రైట్? సో మిమ్మల్ని చాలా విధాలుగా అమ్మ కానీ, నాన్న కానీ, టీచర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా నువ్వు మారిపోతూ ఉంటావు, తెలియదు. అప్పటికి నీకు ఇండివిజువాలిటీ అంటే ఏంటి, నాకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉండాలి. జనరల్గా అండి, ప్రతి మనిషికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు నేను డబ్బులు ఎవరికి ఇవ్వను అనేది కొంతమంది అనుకుంటారు మనసులో, ఎవరికి చెప్పరు. నువ్వు వెళ్తే కానీ తెలియదు. ఓహో, నేను ఎవరికి డబ్బు అప్పివ్వనండి అని చెప్తాడు. ఎందుకు అంటాడు అలాగా? చాలాసార్లు అప్పిచ్చి దెబ్బలు తిని ఉన్నాడేమో, లేదా మా నాన్న అమ్మ చెప్పి చూసైనా ఉండొచ్చు, దెబ్బ తిని ఉండొచ్చు. సో అలా మనకి ఇండివిజువల్ ఒక వయసు వచ్చినప్పటికి ఇండివిజువాలిటీ వచ్చేస్తుందండి. నాకు తెలిసి చాలా మందికి అది రావట్లేదు. మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ, నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండి, నేను తెలుసుకున్నది కరెక్ట్, నేను ఎంతో మంది ద్వారా తెలుసుకున్నాను అని తర్వాత లైఫ్లో ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనం పుస్తకాలు చదవడం మొదలెడతాం. సో పుస్తకం అనేది అబద్ధం చెప్పదు. నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి, నీ ఇండివిజువాలిటీకి బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషి ఎంత స్థిరంగా, ఎంత స్ట్రాంగ్ అయిపోతాడంటే, ఎప్పుడైనా మీరు సొరంగాలు తవ్వినప్పుడు చూస్తే దానికి పెద్ద చక్రం ఉంటుంది. అది భూమిలో ఉన్న అన్ని పొరల్లో ఉన్న అన్ని రకాల మెటీరియల్స్ని కట్ చేసుకుంటూ, ఎంత కట్ చేయాలో అంతే కట్ చేసుకుంటూ, మట్టిని, వాటర్ని, రాళ్ళని, గ్రానైట్ని
ఇనుముని ఎన్ని రకాలు అయితే వస్తున్నాయో అవన్నీ ఎక్కడ ఆగిపోతే సొరంగం అవ్వదు, టన్నెల్ అవ్వదు. సో దానివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీకంటూ ఎంత స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఉంటే నీ లైఫ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. బికాజ్ యూఆర్ నాట్ బెండింగ్ టు ఎనీబడి కదా. నీకు ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు తగులుతుంటాయి, తప్పకుండా తగులుతూ ఉంటాయి, నువ్వు గట్టి అయిపోతూ ఉంటావు. ఇప్పుడు ఇందాక చెప్పిన అప్ ఎగ్జాంపుల్ లాగా ఒక సలహా అడిగినా కూడా మరి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఇప్పుడు ఈ జాబ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తారో నాకు తెలియదు, కొత్తగా ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు తెలియనివి మీ పక్కన తెలుస్తాయి. కొన్ని ఉంటాయి కదా, మీ పక్కనే కూర్చుంటాడు రోజు. సో మీకు ఎంత తెలిసినది ఆడికి తెలియదు, మీకు ఏం తెలియదో ఆడికి తెలుస్తుంది. ఎందుకంటే మీరు అడుగుతారు కదా ఆడికి ఇది ఎలా చేయాలని. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక వీడికి ఇది రాదు అని మిమ్మల్ని జడ్జి చేస్తాడు, మీకు ఇది రాదు అంటాడు, మిమ్మల్ని తక్కువ చేస్తాడు. మీరు నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారా, అయ్యయ్యో నేను తెలుసుకుంటే బాగున్నాయి, వీడు నన్ను తక్కువగా చూస్తున్నాడు, కంపల్సరీ ఆ ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ పౌరుషం ఉండే వాళ్ళకి, ఎక్కువ ఇండివిజువాలిటీ ఉండే వాళ్ళకి, ఎక్కువ సెల్ఫ్ ఎస్టీము, నేను అవమానించబడకూడదు, ఆఫీసులో చాలా రెస్పెక్ట్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి తొందరగా నేర్చుకొని అటువంటి వాళ్ళని క్రాస్ చేస్తారు. ఈ విధంగా మీకు ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, పనిలో కానీ, బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ నిన్నెవరైనా ఏమని అంటే వీడు చాలా చక్కగా కరెక్ట్గా మనకు తిరిగి తగిలేటట్టుగా ఆన్సర్ చెప్తాడు అని వాళ్ళకి తెలిస్తే నేను తొందరగా ఎవడి డిస్టర్బ్ చేయడు. చూడండి, మెత్తగా ఉండే వాళ్ళని మొత్త బుద్ధి అవుతుంది అంటారు, తెలుగులో సామెత ఉంది. సో నువ్వు సాఫ్ట్గా ఉన్నావు, నువ్వు ఏదైనా అంటే అబ్జర్వ్ చేసేస్తావు, నువ్వు రియాక్ట్ అవ్వవు అనుకునే వాళ్ళకి ఎక్కువ మంది ఇబ్బంది పెడతారు. ఇంకొంచెం హర్ట్ చేస్తూ ఉంటారు. వీడు చాలా ఇండివిజువల్ గా ఉన్నాడు, వీడికి చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, మనం వీడికి చెప్తే చాలా గట్టిగా సమాధానం చెప్తాడు. అది అలవాటు అయిపోయి ఇప్పుడు నేను మా నాన్నకు కూడా చెప్తున్నా, నాన్న అలా ఉండకూడదు, మీరు ఇలా ఉండకూడదు. మా అమ్మకి చెప్తున్నా, మా ఫ్రెండ్స్కి చెప్తున్నా. నా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి నాకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంటది. ఎంతవరకు అవుతుంటది అంటే బాగా విపరీతంగా కొట్టుకునే స్టేజ్కి వెళ్తుంది. బట్ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తనకు కూడా అర్థమవుతుంది, ఓహో వీడికి ఒక చాలా స్ట్రాంగ్ మైండెడ్, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది వీడికి, మనం తొందరగా చెప్పలేము, వాడి మట్టుకు వాడు తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు అలా అందరూ మౌల్డ్ చేసి ట్రై చేసి స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు. సో ఇది మనం జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా సాధించాలి అనుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఇండివిజువాలిటీ, మీరు అన్నది మనిషి ఇండివిజువల్ గా బ్రతకడం చాలా ముఖ్యం. ప్రతి విషయంకి పక్కన అడిగారు అనుకోండి, ఇది చేయాలా వద్దా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ఈ స్పెక్ట్స్ కొనాలన్నా కూడా పక్కన నలుగురిని అడిగేవాడిని ఏది బాగుందిరా అని. నేను ఏదనుకున్నా అదే కొనేవాడిని. వాళ్ళని అడిగాను కదా, నాకు తిడతారు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పింది కొనేవాడిని కాదు. ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉండొద్దు. ఇది ఎంతో మంది నాకు చెప్పి తిట్టారు కూడా, ఒరే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, మా ఒపీనియన్ ఎందుకు అడుగుతున్నావు, చివరికి నువ్వు అనుకున్నది ఎందుకు చేస్తున్నావు. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అండి, 16, 17, 18 అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్యాంట్ కొనాలన్నా కూడా ఇది ఎంతమందికి నచ్చింది అనే అనలిటికల్ స్కిల్స్ వల్ల ఇది నా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ కి నచ్చుతుందా నచ్చదా, నాకు ఒక్కడికే నచ్చుతుందా తెలుసుకోవాలని అడుగుతాను. అది తప్పు, అది ఎదురు వాళ్ళు బాధ పెట్టాలని అడగను. వీళ్ళకి ఏంటంటే ఈగో, నువ్వు నన్ను అడిగావు కదా, నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు కొనలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇండివిజువాలిటీ అనేది మీరు అడిగిన క్వశ్చన్ కి ఇండివిజువాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు చెప్తున్నా. ఇది వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. అది పుస్తకాల ద్వారా అవ్వచ్చు, వాళ్ళ స్వయం అనుభవం ద్వారా అవ్వచ్చు, ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, అమ్మ నాన్న ద్వారా అవ్వచ్చు, మాస్టర్ల ద్వారా అవ్వచ్చు. దే హ్యావ్ దర్ ఓన్, ఇందాక చెప్పిన టన్నెల్, చెప్పిన ఆ వీల్ లాగా తయారవుతారు. దీనివల్ల ఇంకో ప్లస్ థింగ్ కూడా ఉంది ఏంటంటే, ఇప్పుడు మనం ఇండివిజువల్ గా ఉండి మనం అనుకున్నదే మనం చేస్తే అది రైట్ అవనివ్వండి, రాంగ్ అవనివ్వండి, అది మన తప్పే అవుద్ది, మనం చేసి ఎవరిని బ్లేమ్ చేయలేరు. అవును, బ్లేమ్ చేయడం ఉండదు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది రైట్ అయినా రాంగ్ అయినా స్టిక్ టు ఇట్, రైట్. మీరు కంటిన్యూస్ గా జీవితంలో తప్పులు చేయరు కదండి, కంటిన్యూస్ గా రాంగ్ డెసిషన్స్ తీసుకోరు కదండి. ఒక 4-5 మంచి డెసిషన్ తీసుకున్న తర్వాత చూడండి, మీరు సొసైటీలో మన ఇంట్లో వాళ్ళు కానీ, అమ్మో వీడంతటి వీరు నిర్ణయం తీసుకుంటాడు, మోస్ట్లీ కరెక్ట్ అవుతున్నాయి, 1-2 రాంగ్ అని మనం అనకూడదు అని వాళ్ళకి తెలుస్తుంది, మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇది నాకు నిజంగా జరిగింది లైఫ్ లో. అది మనం అప్పటి వరకు భరించాలి. ఫస్ట్ టైం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటావు, ఇల్లు కొంటావు, అందరిని అడుగుతావు, చూడండి ఒరే నేను ఇల్లు అనుకుంటున్నా, కొనాలా వద్దా. ఎంతమంది అడుగుతావు, ప్రతి ఒక్కడు వాడు పర్స్పెక్టివ్ చెప్తాడు. అరే మా అమ్మ ఇది నేను ఫస్ట్ టైం ఇల్లు కొన్నానండి, ఇంటి వెనకాల నుంచి ట్రైన్ వెళ్తుంది, ఇల్లు ఇలా ఉంటది, ఇంటి వెనకాల ట్రైన్ వెళ్తుంది, ఎవడు కొనొద్దు అన్నాడు. అందరిని ఎందుకు అడిగాను నేను, మరి అయినా కొన్నాను ఇల్లు. మీకు అర్థమవుతుందా? సో నిజంగా నేను కొనాలని నిర్ణయం అయిపోయిన తర్వాత నువ్వెందుకు అడుగుతావు అంటారు. సో దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేయాలనేది నలుగురు అడిగితే కానీ తెలియదు మనకి.
సో ఒక్కొక్కడు ఒకటి చెప్పాడు. మరి ఓకే. ట్రైన్ వెళ్తున్నప్పుడు నీకు సౌండ్ వస్తుంది కదా, నువ్వు నిద్రపోలేవు కదా, ఒకవేళ ట్రైన్ యాక్సిడెంట్ అయితే మీ ఇంటి మీదకి వస్తుంది కదా, వాడి వాడి పర్స్పెక్టివ్ వాడు చెప్తాడు కదా. హ్మ్. సో అవన్నీ ఆలోచించి ఓహో ఇవన్నీ మనకి ప్రాబ్లం కావు. హ్మ్. నువ్వు అడిగితే చెప్పడు కదా, నువ్వు అవన్నీ తెలుసుకొని అందులో అనలైజ్ చేసుకొని ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది ఒక డెసిషన్‌కి ఫైనల్‌గా మీరొస్తారు ఓన్‌గా. నేను వస్తాను, వాడు కొనేసిన తర్వాత చెప్పడు. ఇప్పుడు కొనేసావు కదా, నేను నన్ను ఎందుకు కొడుతున్నావు అంటాడు. హ్మ్. కొనక ముందు అడిగామనుకోండి చాలా బాగా చెప్తారు. ఇది ఎందుకు కొనకూడదు, ఎందుకు అవ్వకూడదు, లేకపోతే నువ్వు ఇలా కంప్యూటర్ సైన్స్ వెళ్తున్నావు కదా, హ్మ్. నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ తీసుకునేటప్పుడు మా నాన్నగారు కానీ నేను కానీ అడుగుతాం కదా, హ్మ్. నీకున్న పర్సనాలిటీకి, నీకున్న మనస్తత్వానికి నువ్వు ఎప్పుడు సాఫ్ట్గా హార్డ్ వర్క్ చేయలేవు, మెకానికల్ వర్క్ చేయలేవు, సివిల్ ఇంజనీర్ అయితే హ్యాట్ పెట్టుకుని సైట్ ఇంజనీర్ లాగా ఎండలో తిరగాలి. ఎండలో తిరగాలి, అవన్నీ చేయలేవు కాబట్టి నీకు ఇది బెటర్ అని అన్నారు. ఓకే. మరి అది నేను తీసుకున్నాను కదా. హ్మ్. మనకి నలుగురిని అడిగితే మనకి అది కరెక్టా కాదు మనకు తెలుస్తుంది. తెలుస్తుంది. మనలో ఒకడు ఉంటాడు కదా, హ్మ్. వాడిని కూడా మనం అడగాలి. సో అది ఎక్కువ స్ట్రాంగ్ గా ఇండివిజువాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రైట్ అయినా రాంగ్ అయినా నిర్ణయం తీసుకునే కెపాసిటీ వస్తుంది. కెపాసిటీ వస్తుంది. క్విక్ గా నిర్ణయం తీసుకుంటావు, హ్మ్. చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఉండాలి. హ్మ్. కాన్ఫిడెన్స్ వస్తుంది. హ్మ్. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, మీరు పొరపాటు చేసినా చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యి ఆ తప్పుని సరిదిద్దుకుంటారు కూడా. హ్మ్. హ్మ్. అదే ఎవరన్నా చెప్పింది చేశారనుకోండి, జీవితాంతం తిడతా వాడిని. అవును. లైఫ్ లాంగ్ ఇక అది గుర్తొచ్చినప్పుడల్లా దానివల్ల ప్రాబ్లమ్ అవుతున్నప్పుడు ప్రతిసారి వీళ్ళు చెప్పడం వల్లే గదా నేను చేశాను అనుకుంటాం. సో కంపల్సరీ. మనిషికి బ్రతకడంలో ఇండివిజువాలిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇంకో క్వెషన్ నేను మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపించిందంటే మీకు నచ్చినట్టు మీరుంటారు. మీకేం చేయాలనిపిస్తే అది చేస్తారు. రీసెంట్‌గా మీరు నాకొక వీడియో గూడా సెండ్ చేశారు. బోనాల్లో డాన్స్ చేస్తూ. జనరల్‌గా ఎన్ఆర్ఐలు ఏంటంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, ప్రెజెంట్ ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే కొంచెం లోపల బిడియం అనేది అమ్మో! నేనిలా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇన్ని ఆ విషయం ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇన్ని మనం చేసేది మనం ఎంజాయ్ చేస్తూ ఏం చేయాలనిపిస్తే అది చేయాలి అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది. అది సెల్ఫ్ లవ్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అది మనల్ని అంతే. మనం ప్రేమించుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? దాని గురించి చెప్పండి. చెప్తానండి. నేను యాక్చువల్‌గా క్వైట్ ఆపోజిట్. చిన్నప్పుడు హ్మ్. చాలా భయం. హ్మ్. చీకట్లో బాత్రూమ్ కూడా ఎళ్ళలేకపోయేవాడిని. ఓకే. మా చెల్లిని తోడు తీసుకెళ్ళేవాడిని. హ్మ్. ఏది పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళరంటే పడేసేవాడిని. ఓకే. అన్నీ మర్చిపోయేవాడిని. హ్మ్. బేసికల్‌గా చాలా వీక్ పర్సనాలిటీ నాది. హ్మ్. ఎంతవరకు 12 ఏళ్ల వరకే. ఓకే. ఒక్కసారి నేను హాస్టల్‌లో జాయిన్ అయ్యానని చెప్పి మీకు లాస్ట్ టైమ్ అవును వీడియోలో చెప్పాను కదా. చెప్పారు. హ్మ్. మనకి ఏదైతే వీక్‌నెస్ ఉందో దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి ఎక్కువ అదే పని చేయాలి. ఓకే. మీకు ఈత రావడం రాదనుకోండి, భయం అనుకోండి. హ్మ్. మీకు ఎవడో చెప్పాడు జాతకంలో నువ్వు ఎప్పుడైనా వాటర్‌లో చచ్చిపోతావని. హ్మ్. సో మీరెళ్ళరు వాటర్‌లోకి. అవును. సో వాటర్ అంటే భయం పోవాలంటే ఏం చేయాలి? రోజు వాటర్‌తో ఈతకెళ్ళాలి. హ్మ్. రోజు నేర్చుకోవాలి. ఈత ఈతకెళ్ళాలి. నేర్చుకోవాలి. వాటర్‌ని కాంకర్ చేయాలి. హ్మ్. హైట్స్ అంటే భయం ఉంది. హ్మ్. నేను మరి ఫ్లయింగ్ చేస్తున్నాను కదా, 10,000 ఫీట్ హైట్‌లో వెళ్తున్నాను కదా నేను. నాకు హ్మ్. హైట్ అంటే భయం. హ్మ్. వాటర్ అంటే భయం అని చెప్పి కొంచెం స్విమ్మింగ్ నేర్చుకున్నా. హైట్ అంటే భయం. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్‌కి అంత ఓపెన్‌గా, అంత పబ్లిక్‌గా నువ్వు బోనాలు ఎత్తుకొని మ్యూజిక్ కొడుతుంటే రోడ్డు మీద ఎలా డాన్స్ డాన్స్ చేసావని అడిగారు కదా. చేశారు. అవును. నాకు ఎవరితోనైనా మాట్లాడడం కూడా భయమే. హ్మ్. అంటే తప్పు చెప్తున్నామా, రైట్ చెప్తున్నామో తెలీదు కదా. హ్మ్. తప్పు చెప్తే వెంటనే అవహేళన చేస్తారు. అవును. తప్పురా చెప్పింది నువ్వు తప్పురా అని. హ్మ్. సో దీన్ని ఎలా కాంకర్ చేస్తావు? విపరీతమైన నాలెడ్జ్ రావాలి, ఇండిపెండెన్స్ రావాలి, స్ట్రాంగ్ నీ మీద నీకు నమ్మకం రావాలి. 6 మూలు హ్మ్. 14 అని కూడా గట్టిగా చెప్పగలిగే దమ్ము రావాలి. హ్మ్. 18 యాక్చువల్‌గా. హ్మ్. అయినా రాంగ్ అయినా సరే స్ట్రాంగ్‌గా చెప్పాలి. స్ట్రాంగ్‌గా చెప్పాలి. హ్మ్. అది డెవలప్ చేసుకున్నాను నేను. హ్మ్. సో నా నా ఇంజినీరింగ్ అయిన వెంటనే నేను చేసిన ఫస్ట్ పని, నేను అన్ని రకాల భయాల్ని అతిక్రమించడానికి చేసిన ఫస్ట్ పని ఏంటి? స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. టీచర్‌గా జాయిన్ అయితే నువ్వు 10 మంది 60 మంది పిల్లలు 60 రకాలుగా ఉంటారు. 60 రకాలుగా నిన్ను ఇబ్బంది పెడతారు. మాస్టర్‌కి రాదు అని ప్రూవ్ చేయడానికి అందరు పిల్లల్లో కూడా ట్రై మీన్నెస్ చేస్తారు. ఉంటది. హ్మ్. దే ట్రై టు ప్రూవ్ ఇట్. హ్మ్. సో నేను కొంచెం కొంచెం చిన్న పిల్లలు కాబట్టి భయపడతారు. హ్మ్. కొంచెం 10th అంటే భయపడరు. డిగ్రీ చదువుతున్నప్పుడు మాత్రం అస్సలు ఎవడు భయపడకుండా నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. హ్మ్. సో దాన్ని కాంకర్ చేయాలి. సో మనిషి ఎలా స్ట్రాంగ్ అవుతాడు, పబ్లిక్ ఫియర్ ఎలా పోతుందో చెప్తున్నా. నీకు పబ్లిక్ ఫియర్ పోవాలి అంటే ఫస్ట్ మీరు టీచింగ్ చేయాలి. ఓకే. 60 మంది ముందు, 70 మంది ముందర నీకు తెలిసిన సబ్జెక్ట్‌ని నువ్వు కరెక్ట్‌గా చెప్పగలిగే కేపబిలిటీ దానికి కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి దానికి? నేను మీకు చెప్పాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో 2, 3 రోజులు ప్రిపేర్ అయ్యి హ్మ్. గంట, 2 గంటలు చెప్పాలి. గంటలే. అవును. నీకెంత నాలెడ్జ్ వస్తుందంటే అన్ని పుస్తకాలు చదివి, అన్నీ చూసి, అన్నీ మాట్లాడుకొని, డిస్కస్ చేసి, ఫ్రెండ్‌తో మాట్లాడి, అప్పుడు నెక్స్ట్ డే నువ్వు క్లాస్‌కెళ్ళి చెప్తున్నావనుకో, ఎవరైనా ఏదైనా షూట్ చేసినప్పుడు క్వెషన్ రెడీగా ఉంటావు నువ్వు. అవును. అంటే మన దగ్గర వెపన్స్ రెడీగా ఉండాలి. అవతల వాళ్ళని షూట్ చేస్తున్నప్పుడు హ్మ్. మన దగ్గర వెపన్ వాళ్ళు ఉండాలి. ఏ రకంగా ఎటువంటి క్వెషన్ అడిగినా దాని దగ్గర మనకి ఆన్సర్ కర్ర ఉంటుంది. ఉండాలి, హ్మ్. రివాల్వర్ ఉండాలి, మాటలుండాలి, అన్ని రకాలుండాలి. హ్మ్. సో, యూ మెంటల్లీ గెట్ స్ట్రాంగ్.
సో నన్ను బాగా స్ట్రాంగ్ చేసింది ఏది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. బాగా మాట్లాడగలగాలి. హ్మ్. తప్పైనా, రైట్ అయినా స్థిరంగా మాట్లాడగలగాలి. హ్మ్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నేను చెప్పినవన్నీ కూడా నాకు స్థిరమైన అభిప్రాయం లేకపోతే హ్మ్. నేను ఎలా చెప్తానండి టీవీ ముందర అందరికి? అవును. నాకెంత స్థిరమైన అభిప్రాయం ఉండాలి? హ్మ్. నేను ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి? నాకెంత భయం ఉండకూడదు? ఇవన్నీ ఉండేవంటున్నా. ఓకే. అవన్నీ నేను కాంకర్ చేసుకుంటూ మెట్టుకు మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను నేను. ఓకే. ఇప్పుడు మీరు రోజు అడుగుతున్నారు. నేను టీవీలో చెప్తున్నాను. హ్మ్. ఇందులో ఏది తప్పు చెప్పకూడదు. అవును. నీకు తెలిస్తేనే చెప్పాలి. నువ్వు చదివితేనే చెప్పాలి. నువ్వు అనుభవించిందే చెప్పాలి. అవును. నీకు జరిగిందే చెప్పాలి. కదా! అవును. సో, జీవితంలో నువ్వు ఒక స్టేజ్‌కొచ్చినప్పటికి నీకంటూ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోద్ది. మెయిన్ నేను చెప్పినది ఎన్నో రకాల తరగతులకి క్లాసెస్ చెప్పాను. హ్మ్. ఎంబీఏ వాళ్ళకి చెప్పాను. ఎంసీఏ వాళ్ళకి చెప్పాను. ఆంధ్ర యూనివర్సిటీలో చెప్పాను. ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పాను. ప్రైవేట్ కాలేజీలో చెప్పాను. ఉమెన్స్ కాలేజ్‌లో చెప్పాను. ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతుంటే చాలా బాగా చెప్పేవాడిని. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలీదు అంటున్నా. నేను నేర్చుకున్నది దేనికి? నాకు మీకు ఉద్యోగం వస్తే నాలెడ్జ్. జీతం ఇస్తారని. హ్మ్. ఓకే. బట్ అదే ప్రైమరీ స్కిల్ అని, అది దానివల్ల ఎంతో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వస్తుందని, ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుందని, నలుగురికి చెప్పగలవని, తెలియకుండానే నేర్చేసుకున్నారు. నువ్వు నిన్ను నువ్వే గురుస్థానంలో పెట్టుకుంటావు. హ్మ్. హ్మ్. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. నీకు తెలిస్తే నువ్వు ఆగు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని నిన్ను అవును. నువ్వే గురుస్థానంలో పెట్టుకొని, అవతల వాడిని శిష్యుడిలాగా చేసి చెప్తావు. హ్మ్. ఎప్పుడు చెప్తావు? మనకది క్లియర్‌గా తెలిసినప్పుడు, దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ మనకుంది అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. అదే నీకు డౌట్ ఉందనుకో, హ్మ్. చెప్పలేవు. అవును. వాడు అడుగుతాడు. వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు నీకు రాదు. సో, దీన్ని ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అంటారు. ఓకే. ఎస్ఎంఈ అంటారు. హ్మ్. కార్పొరేట్ వరల్డ్‌లో. ఓకే. అంటే ఒక సబ్జెక్ట్ నీకొచ్చనుకోండి. హ్మ్. ఆ సబ్జెక్ట్ మీద నీకు ఎక్కువ ఇంటర్వ్యూ చేస్తాడు. ఎక్కువ నువ్వు చదువుకొని రావాలి. దానికి సంబంధించిన ప్రాజెక్టే నీకిస్తాడు. ఎందుకు ఇస్తాడనుకుంటున్నారు? నువ్వు ఏ దానిపైన ఏ కంప్లీట్ మీటింగ్‌లోనైనా నాలెడ్జ్ ఎవరు ఉండాలి. అడిగినా సరే, ఏం అడిగినా సరే భయపడకుండా నువ్వు దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి. చెప్పాలి గాబట్టి. నీకు హ్మ్. చాలా సబ్జెక్టులు తెలుసు. హ్మ్. బట్ యూ నీడ్ టు హావ్ వన్ ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అనేది ఉంటారు. హ్మ్. హ్మ్. అలాగా జీవితంలో ప్రతి సబ్జెక్ట్ మీద నీకు ఎక్స్‌పర్టైజ్ గాని, ఒక కాన్ఫిడెన్స్ గాని, బాగా చదివి గాని, దాన్ని అనుభవించి గాని నీకు తెలియకపోతే హ్మ్. నువ్వు చెప్పలేవు. ఓకే. ఇప్పుడు ఇండివిడ్యువల్ గురించి నేను ఇందాక ఎలా చెప్పాను? హ్మ్. నేను అన్‌లెస్ ఐ యామ్ హైలీ ఇండివిడ్యువల్. హ్మ్. అవును ఓకే. గదా! హ్మ్. అలా. సో, మీరిందాక చెప్పింది అంత పబ్లిక్ ఫియర్ ఎలా పోయింది అంటే, పబ్లిక్ స్పీకింగ్ వల్ల పోతది. ఓకే. నలుగురికి చెప్పడం వల్ల పోతది. హ్మ్. నేను టీచ్ చేయడం వల్ల పోయింది. సో, ప్లస్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. ఆ ఇన్హిబిషన్ కూడా ఉండేది. ఓకే. ఎక్కువ ఫేస్‌బుక్‌లోన, రీల్స్‌లోన డాన్సులు చేసి, హ్మ్. ఎక్కువ మంది చూసాను నేను. మెచ్చుకోవడం వల్ల, హ్మ్. ఇప్పుడు ఆ బోనాల వీడియో కూడా ఎంతమంది రియాక్ట్ అయ్యారంటే, నేను మెసేజ్‌లు పెడతారు. చాలా ఓకే. రియాక్ట్ అవుతున్నారు. చిన్న వీడియో అది. అవును. మీరు చూస్తే 30 సెకండ్స్ ఉంది అది. 60 అది అంటే మీరెంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది ఆ చిన్న వీడియోలో కూడా. కొంతమంది 3 అన్నారు చిన్నపిల్లాడు సెకండ్స్‌లో అన్నారు. ఉందది. హ్మ్. కొంతమంది యువర్ కిడ్ అన్నారు. ఓకే. అంటే నా మనసులో కిడ్ ఉన్నాడు. సో, మనలో ఉన్న చైల్డ్‌ని బయటికి. చంపుకోకూడదు. హ్మ్. హ్మ్. ఉంచుకోవాలి. ఓకే. మీరు చూడండి కొన్ని సార్లు వీడియోలో చూస్తుంటారు ఫేస్‌బుక్‌లో 80 ఏళ్ళు, 90 ఏళ్లోళ్ళు కూడా హ్మ్. చాలా ఫ్రెండ్స్‌ని గ్యాదర్ అయినప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటారు. చక్కగా డాన్స్ చేస్తుంటాడు హ్మ్. వాడు. మా ఫ్రెండ్స్, ఆ ఎమోషనల్ కాంటాక్ట్, ఆ మొమెంట్ దట్స్ కాల్డ్ లివ్ ఇన్ ద మొమెంట్. ప్రస్తుతానికి లివ్ ఇన్ ఆ హ్మ్. మొమెంట్‌లో నువ్వు ఎంజాయ్ చేయాలని నీకు ఉన్న అనిపిస్తే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఆ మొమెంట్ రాదు. హ్మ్. అంటే నాకు ప్రాబ్లమ్స్ లేవని అనటం లేదు. హ్మ్. నాకు ప్రతి చాలా ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కానీ ఐయామ్ లివింగ్ ఇన్ ద మొమెంట్ అంటే హ్మ్. మీరు అడిగిన దానికి సమాధానం నేను వినాలి, ఆన్సర్ ప్రాసెస్ చేయాలి, ఏం హ్మ్. చెప్పాలో ఆలోచించాలి, హ్మ్. సమాధానం చెప్పాలి కదా! హ్మ్. అన్‌లెస్ యూ ఆర్ ప్రెజెంట్ యూ కాంట్ టెల్ కదా! అవును. సో, యూ షుడ్ లివ్ ఇన్ ద మొమెంట్. నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉందండి అది కూడా. మీకు తెలుసా? ఐ హావ్ ఏడీహెచ్‌డీ. ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ అంటే అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్. హైపర్ డిసార్డర్ అది. ఓకే. నాకుందది. సో, నాకెక్కువ అల్లరి ఎందుకు చేస్తాను, ఎక్కువ మాట్లాడతాను ఎందుకు అంటే ఫోకస్ ప్రాబ్లమ్ ఉంది నాకు. ఓకే. సో, నన్ను నేను చాలా కష్టపడి ఈ ఫోకస్ పెట్టుకొని ఇక్కడ ఉంచుకుంటున్నాను. ఓకే. మీకు అర్థమవుతుందా? హ్మ్. హ్మ్. అదొక డిసార్డర్. ఓకే. మీరు ఏడీహెచ్‌డీ అని ఇంటర్వ్యూ ఎందుకు ఒకసారి చూడండి చూస్తాను. తెలుస్తది. ఆ! ఓకే. చిన్న పిల్లల్లో ఉంటదది. హ్మ్. నాకది గ్రాడ్యుయల్‌గా మెల్లిగా నన్ను నేను పోగొట్టుకున్నా. దాన్ని నేను తగ్గించుకున్నా. ఫ్లయింగ్ చేస్తాను కదా నేను. హ్మ్. హ్మ్. ఫ్లయింగ్‌కి ఏడీహెచ్‌డీ ఉంటే ఎలా చేస్తావు ఫ్లయింగు? అవును గదా! హ్మ్. కాన్సంట్రేషన్ దాని పైన పెట్టాలి గదా! సో, కంపల్సరీ. దాన్ని కాంకర్ చేయడానికి ఇందాక నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్విమ్మింగ్ నువ్వు వాటర్‌లో దూకి ఎలా నేర్చుకుంటే హ్మ్. స్విమ్మింగ్ మీద భయం ఎలా అది పోతదో, మీరు ఇందులో అప్లై చేశారు. మనకి ఏదైతే ఉందో ఆ హ్మ్. అటెన్షన్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, హ్మ్. అటెన్షన్ ఏది కావాలో అవి చేస్తున్నాను. ఓకే. హ్మ్. నేను క్యారమ్స్ ఆడతాను. మా ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. ఆ! ఎంత ఫోకస్‌గా ఆడతానో అడగండి. ఎందుకంటే నాకు ఫోకస్ ప్రాబ్లమ్ ఉంది. వాడు నాకంటే చాలా కాబట్టి బాగా ఆడతాడు. ఇంకా దానివల్ల ఇంకొంచెం కాన్సంట్రేషన్ ఎక్కువ పెడతారు. నాకంటే ఓకే. బాగా ఆడతాడు యాక్చువల్‌గా. హ్మ్. బట్ నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఓకే. మీకు అర్థమవుతుందా? హ్మ్. 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 సో, ఎప్పుడు అడుగుతాడు. నేను నీకంటే చాలా బాగా క్యారమ్స్ ఆడతాను కదా! నువ్వే ఎందుకు గెలుస్తావని. ఓకే. నా ప్రాబ్లము, నా వీక్‌నెస్ నాకు తెలుసు. నాకు ఫోకస్ ప్రాబ్లమ్ ఉందని. సో, నేను అందరికంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడతాను. ఓకే.
హ్మ్. అయితే మీరిప్పుడు ఇంకోటి చెప్పారు గదా! నాకు డాన్స్ చేయడం ఇష్టం, చాలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇదంతా అండి. ఇష్టం అని జెప్పారు గదా! హ్మ్. ఒకవేళ మీకు మూవీ ఆపర్చునిటీ వస్తే మీరు తప్పకుండా నేను చేస్తారా? 100% ఐ పుట్ మై లైఫ్. ఓకే. నాకు సినిమాలో ఎవరైనా ఆఫర్ ఇస్తే నా నా లైఫ్ అంతా బ్లడ్ అంతా పెడతానండి. ఓకే. మీరు ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పారు. ఇవన్నీ చెప్పారు ఆ! కదా! అసలు మనకంటూ ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్ అనేది తప్పకుండా ఉంటుంది. అది ఫస్ట్ నుండి లేకపోయినా ఏదో ఒక టైంలో మనం ఇది చెయ్యాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి మైండ్‌లో ఉంటుంది. హ్మ్. కానీ అది రీచ్ అవ్వాలి అంటే అసలు ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి? హుహు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే హ్మ్. మనకంటూ ఊహ తెలుస్తుందండి ఎప్పుడండి? మీకు ఊహ ఎప్పుడొచ్చింది? 12 ఏళ్ళకి, 13 హ్మ్. ఏళ్ళకా? అంతే. ఆ! హ్మ్. సో, అప్పటి వరకు కౌంట్ చేయకూడదు ఏజ్. ఓకే. అప్పటి వరకు జరిగింది మనది కాదు. హ్మ్. సో, మన మాట కూడా ఇంట్లో చెప్తుంటే వినేది ఎప్పుడు 13కా? అంతే. టీనేజ్. ఆ! 12కి, 13కి క్లియర్‌గా కొంచెం తెలిసేది. ఏంటి? వాట్ ఈస్ వాట్ అని. ఆ! హ్మ్. అంటారు కదా! సో, ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికొక పర్టిక్యులర్ మెథడ్ ఉంది. మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది. చాలా మంది చేస్తారది. మీరెప్పుడైనా పేకాట ఆడేవాళ్ళని చూసారా? లేతే ఏదైనా అలవాటు ఉందనుకోండి బ్యాడ్ హాబిట్. హ్మ్. వాడు ఏ ఊరెళ్ళినా పేకాట ఆడేవాళ్ళ దగ్గరికి ఎలా దొరుకుతారండి? అవును గదా! ఎలా చెప్పండి? తెలీదు. వాళ్ళు ఎంతసేపటికి అదే ధ్యాసలో ఉంటారు కాబట్టి ఎక్కడున్నారని వెతుక్కొని, ఐడెంటిఫై చేసుకొని గ్యాదర్ అయిపోతారు. బేసికల్లీ వాడు ఆ! ఇంగ్రీడియెంట్స్ అన్నీ సమకూరుస్తున్నాడు. హ్మ్. వాడు ఆడాలంటే వాడు ఒక్కడే ఉంటే అవ్వదు. అవ్వదు. నలుగురుండాలి. హ్మ్. ఆడాలి. హ్మ్. పేక ముక్కలుండాలి. డబ్బులుండాలి. వాడు ఓడిపోతే నిన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, తగువులవ్వకూడదు. ఇలాంటి గ్యాంగ్ సెటప్ అయితేనే వాడు ఆడతాడు. అవును. లేకపోతే ఆడంటే ఆడడు కదా! ఆటో. సో, ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, కిచెన్‌లో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే, హ్మ్. మీరేం చేయాలనుకుంటారు? లడ్డూ చేయాలనుకుంటే లడ్డూ తాలూకా ఇంగ్రీడియెంట్స్ మాత్రమే ఉండాలి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉండాలి. శనగపిండి ఉండాలి, పంచదార ఉండాలి, దానికి పొయ్యి ఉండాలి, ఆయిలు, స్టవ్వు. ఆయిలు, స్టవ్ ఉండాలి, వండేవాడుండాలి, హ్మ్. అవన్నీ చేసిన తర్వాత తినేవాడుండాలి. హ్మ్. ఇదంతా ఉంటే కదా నీకు చేయాలనిపిస్తది. హ్మ్. సో, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే, దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం సమకూర్చుకుంటూ దాని వైపు వెళ్ళాలి. హ్మ్. అంటే ఏంటవి? ఫస్టు మన గోల్ ఏదైతే ఉందో దానికి దానికి రిలేటెడ్‌గా మనకి సంబంధించిన యూజ్ వాళ్ళ అయ్యే వ్యక్తులతోనే ఉండాలి. పర్సన్స్‌తో గ్యాదర్ చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటూ ఇప్పుడు ఒక హ్మ్. సినిమా హీరోని తీసుకుందాం. హ్మ్. చిన్నప్పుడే వాడికి చాలా పెద్ద సినిమా హీరో అవ్వాలని అనిపించింది. హ్మ్. నాకు అవ్వాలనిపించింది. నేను చేయలేదు కదా! హ్మ్. అనిపించింది. వాడేం ఓకే. చేస్తాడు? ఏ దానికి సంబంధించి కృష్ణానగర్‌లోనో ఏమేం ఉండి కావాలి? ఆ! కృష్ణానగర్‌లో ఉండి కృష్ణానగర్ ఉంది కదా! హ్మ్. అక్కడే ఉండి అక్కడికి సంబంధించిన వ్యక్తులతోనే రోజు చాయ్ ఇంటరాక్ట్ తాగుతూ అవుతూ హ్మ్. మాట్లాడుతూ వీళ్ళెక్కడికెళ్తున్నారు? ఈరోజు నీ డ్యూటీ ఏంట్రా? నువ్వు షూటింగ్‌కెళ్తున్నావు. ఫ్రెండ్‌షిప్ గూడా ఆల్‌మోస్ట్ ఇక వాళ్ళతోనే బిల్డప్ అవుతూ ఉంటుంది. అలా ఉంటుంది. హ్మ్. ఆడలా పెరుగుతుంటాడు. హ్మ్. సో, వాడి గోల్ ఏంటని వాడికే తెలుసు. హ్మ్. ఎవడికి తెలీదు. తెలీదు. బేసికల్‌గా వాడికి కావాల్సినటువంటి వాడి గోల్‌కి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్ని వాడు సమకూర్చుకుంటున్నాడు. హ్మ్. వాడికి తెలియకుండా ఎవరికీ తెలీదది. సో, నెట్‌వర్క్ బిల్డ్ అవుతది. సో, లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన జీవితంలో మనం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో అలా సమకూర్చుకుంటూ వెళ్తే ఎవడో ఎప్పుడో ఏదో చేస్తుంటే మామ ఈరోజు రాలేదురా ఒకడు. హ్మ్. నువ్వు చేస్తావా అని అడుగుతాడు. ఈరోజు ఎవడో కెమెరామాన్ రాలేదు. హ్మ్. నాకు కెమెరా ఆపరేట్ చేయడం రాదురా అంటే, పర్లేదురా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక మనిషి కావాలి. హ్మ్. వినేవాడు కావాలి. అర్థం చేసుకునేవాడు కావాలి. నేను చెప్పినప్పుడు నేను వినేవాడు కావాలి తప్ప జస్ట్ కెమెరా, లెన్స్, జూము, ఆన్, ఆఫ్ తెలిస్తే చాలు అంటాడు. హ్మ్. అలా ఎంతోమంది సినిమాటోగ్రాఫర్‌లు అయ్యుంటారు. హ్మ్. అలా ఎంతమంది సినిమా హీరోలు అయ్యుంటారు. అలా ఎంతమంది బిజినెస్ మ్యాన్‌లు అయ్యుంటారు. చిన్న మీరు చిన్న ఆ! ట్రిక్స్‌తో స్టార్ట్ చేసి ఎక్స్‌పర్ట్స్ మీరొక్కసారి అయిపోతారు. హ్మ్. అమెజాన్ సీఈఓ గాని, ఇలాన్ మస్క్ గాని, లేకపోతే గూగుల్ సీఈఓ గాని ఎవరైనా మీరు ఫస్ట్ జాబ్ ఏంటని అడగండి. ఓకే. వాళ్ళ ఫస్ట్ జాబ్‌లో ఏముంటది తెలిసినా? హ్మ్. ఎక్కడో స్టోర్‌లో పని చేయడమో, లేకపోతే ఎక్కడ గడ్డి కట్ చేయడమో, లేకపోతే కేఎఫ్‌సీలోనో బాయ్‌గా ఉండడమో, హ్మ్. లేకపోతే టూర్ గైడో చూడండి మీరు కావాలంటే. హ్మ్. వస్తారు. అంటే ఏంటి? వాళ్ళ గోలు ఉంది మనసులో. హ్మ్. ఈవెంచువల్‌గా అలాంటి జాబ్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో అటువైపు ప్రయాణించి, తెచ్చుకొని వ్యాపారవేత్త అవ్వాలనుకున్నావనుకో నువ్వు. వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. నాకసలు వ్యాపారం అస్సలు రాదండి. హ్మ్. మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు. "ఒరేయ్! యూ ఆర్ నాట్ గుడ్ ఫర్ బిజినెస్ అట్ ఆల్" అని చెప్పారు. ఓకే. "యూ ఆర్ ఓన్లీ గుడ్ ఫర్ ఏసీ రూమ్‌లో కూర్చొని, సాఫ్ట్‌గా కూర్చొని కంప్యూటర్‌లో కోడింగ్ చేయడానికి నువ్వు ఓకే తప్ప, హార్డ్ వర్క్ నీకు శక్తి చేయడానికి లేదు, గాని ఎనర్జీ హ్మ్. లేదు, మైండ్ లేదు, యాబ్సెంట్ మైండ్ ఉన్నావు. ఎప్పుడు తిండి ధ్యాస నీకు." నాకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ ఎప్పుడు గుర్తు చేస్తుండేవారు. ఆయన ఏవేవైతే ప్రాబ్లమ్స్ నాకు చెప్పారో, వాటన్నిటిని నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కాంకర్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం సమకూర్చుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు మోటార్ సైకిల్ అంటే చాలా ఇష్టం. అమెరికాలో మోటార్ సైకిల్‌లు 600 పౌండ్లుంటాయి. అంటే 350-400 కేజీలుంటాయి. ఓకే. నేనున్నది 150 60 కేజీలు. హ్మ్. నేను ఆ మోటార్ సైకిల్ షోరూమ్‌కెళ్ళి మోటార్ సైకిల్ నేను కొంటానన్నాను. హ్మ్. కొంటానంటే, "బాబు నీకు ఈ హార్లీ డేవిడ్సన్‌లో నీకు సంబంధించిన మోటార్ సైకిల్‌లో చిన్నదంటే చిన్నది ఇదొక్కటే ఉంది. నువ్వు హ్మ్. ఇంతకంటే పెద్దది తీయలేవన్నాడు." హ్మ్. టెస్ట్ డ్రైవ్‌కిచ్చాడు. హ్మ్. ఓకే. ఆడెదురుగా ఏదో షో ఆఫ్ చేసి మొత్తానికి నేను ఒక రౌండ్ కొట్టాను. ఓకే. వాడు కొనేసిన బైకు హ్మ్. నేను ఇంటికెళ్ళలేకపోయాను. ఓకే. బైక్ పట్టుకొని ఇంటికెళ్ళలేకపోయాను.
సో నువ్వు బైక్ నడపాలి, కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయాలంటే నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందు బైక్ కొనాలి, ముందు బైక్ కొనాలి, దాన్ని రోజు నువ్వు తిప్పాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి, నీకు స్ట్రెంగ్త్ కావాలి. అప్పుడు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టాను, కొంచెం బలం తెచ్చుకున్నాను. చూసారా ఎన్ని చేస్తున్నాను ఒక మోటార్ సైకిల్ నడపడం కోసమని. నేను స్ట్రెంగ్త్ తెచ్చుకున్నా, బలం తెచ్చుకున్నా, మోటార్ సైకిల్ కొనుక్కున్నా, ఇంటి దగ్గర పెట్టుకున్నా, లైసెన్స్ తెచ్చుకున్నా, ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తో పాటు నీకు మోటార్ సైకిల్ లైసెన్స్ వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుందంటే ఇన్ని జరిగిన తర్వాత ఇంట్లో వద్దంటారు, యాక్సిడెంట్ అవుతుంటారు, డబ్బులు లేవంటారు, నీకు ఇప్పుడు మోటార్ సైకిల్ అవసరమా అంటారు. సో ఒక స్థిరమైన దృక్పథము, నేను మోటార్ సైకిల్ మీద ఎలాగైనా అమెరికాలో ఎంజాయ్ చేయాలనుకునే వాడికి చిన్న మోటార్ సైకిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇన్ని అడ్డంకులు ఉంటాయి. ఒక చిన్న విషయంలోనే ఇన్ని అడ్డంకులు ఉంటాయి. సో జనరల్ గా 9 to 5 జాబ్ ఐటీ కాకుండా 9 to 5 జాబ్ 9 to 5 కాకుండా నేను ఇవన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చెప్పిన ఆ ఫార్ములాను ఉపయోగించే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని సమకూర్చుకొని చేశాను అంటున్నా. సో మీకు ఇప్పుడు ఏదైనా సాధించాలి అంటే దానికి కావాల్సిన పదార్థాలను ఎలా సమకూర్చుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు అని చెప్పి మీరు చెప్పారు కదా. ఆ సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అందరూ కూడా చాలా తక్కువ పొజిషన్ నుంచి హై పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, ఆయన ఒక చిన్న పొజిషన్ నుండి అంత స్టేజ్ కి వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆయన ప్లేస్ రావడం అనేది చాలా సింపుల్. నిజానికి చెప్పాలంటే ఆయన అవన్నీ సమకూర్చగలరు చాలా ఈజీగా. ఆ ఇండస్ట్రీలో కూడా ఆయనకు మంచి పేరు కూడా ఉంది, తీసుకురావాలంటే చాలా సింపుల్. కానీ అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నారు. తక్కువ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు హై పొజిషన్స్ రీచ్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా డీప్ ఆన్సర్ అండి ఇది. కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఆల్రెడీ హైలీ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి తరగతి పిల్లలు గానీ అవ్వట్లేదు ఎందుకు అని అడిగారు కదా. ఎంత మిరాక్యులస్ చూడండి మీరే ఒకసారి ఆలోచించండి. సచిన్ టెండూల్కర్ కి గాడ్ ఆఫ్ క్రికెట్ అవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలన్నీ భగవంతుడు అలా సమకూర్చాడు. రమేష్ టెండూల్కర్ వాళ్ళ అన్నయ్య, సారీ వాళ్ళ అన్నయ్య పేరు తెలియదు, రమేష్ అనుకుంటా, గుర్తులేదండి. వాళ్ళ అన్నయ్య ఉన్నారు ఆయనకి. అన్నయ్య రోజు ఆయన త్యాగం చేసి తీసుకెళ్ళాడు చేయబట్టుకొని. ఆయనలో టాలెంట్ గుర్తించి అమ్మా నాన్న ఎంకరేజ్ చేశారు. ఆయనకి అత్యంత పెద్ద గురువు ఉన్నారు, ద్రోణాచార్యులు అంటే గురువు ఉన్నారు. ఆ గురువు గారు దొరికారు. వీళ్ళందరిలో ఉన్నటువంటి తపన, ప్యాషన్, నేను ఏదో అవ్వాలని వీళ్ళందరూ అనుకుంటున్నారని ఆయన గ్రహించాడు. ఒక్కసారి అలా ఆపండి, అక్కడ ముందుకు రండి. 40 ఏళ్ళ తర్వాత సచిన్ టెండూల్కర్ కి అబ్బాయి పేరు అర్జున్ టెండూల్కర్ పుట్టారు కదా. అతనికి ఆ ఇంగ్రీడియంట్స్ ఎలా వస్తాయండి? పెద్ద ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఉంటది, అందరూ వెల్ ఎస్టాబ్లిష్ కోచ్లు ఉంటారు, వాళ్ళలో విపరీతమైన తపన, కోరిక ఉండవు. మా నాన్న ఆల్రెడీ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్, నాకు వెంటనే లోపల పెట్టేస్తారు, వెంటనే నాకు ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు టెండూల్కర్ ఎంత కష్టపడ్డాడు అన్నది ఆ అబ్బాయి ఎన్ని పుస్తకాలు చదివానో తెలుసుకోలేడు. మీరేమంటారు? ఎవరు చెప్పాలి ఆయనకి? ఎవరు చెప్పలేరు. టెండూల్కర్ పుస్తకాలు రాసి ఇప్పుడు గంటలు గంటలు రోజు ఆ అబ్బాయి కూర్చోబెట్టి నేను ఆ మ్యాచ్ లో నన్ను ఇలాగా ఈ సిచ్యువేషన్ జరిగింది, నేను దాని నుండి ఇలా బయటకు వచ్చాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ మీరు బ్యాటింగ్ చేసే ముందు టెండూల్కర్ కి ఇలా బ్యాట్ పట్టుకొని వెళ్ళినప్పుడు బౌలర్ ఇలా పట్టుకొని అటు వెళ్తాడా, వెళ్ళి ఇలా చూస్తాడు అని బౌలింగ్ చేస్తాడు. అంటే ఏంటి, నువ్వు ఈ బౌలింగ్ లేచిపోతావరా అని చెప్పడం. అందులో భయంకరమైన ర్యాగింగ్ ఉంది, స్లెడ్జింగ్ ఉంది, దాంట్లో భయంకరంగా నొక్కి పెట్టి నిన్ను భయపెట్టి భయభ్రాంతులు గురి చేయడం అనమాట. ఆయనకి అప్పుడు 16 ఏళ్ళే, అవతల బౌలర్కి 30 ఏళ్ళు ఉంటాయి. బాల్ వేస్తే తలకు తగిలిందంటే చచ్చిపోతావు నువ్వు. అంత ఫాస్ట్ బౌలింగ్ లో కూడా వాళ్ళు భయపెట్టినప్పుడు కూడా ఆయన కేవలం బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఇది ఇలాంటి ఎగ్జాంపుల్ వాళ్ళ అబ్బాయికి ఎన్ని రాత్రులు పడుకొని చెప్పాలి అంటున్నా. హీ డిడ్ంట్ బికమ్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఇమీడియట్లీ అండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కి అర్జున్ ఎలా వచ్చాడు, టెండూల్కర్ అలాగే వచ్చాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ హీ 16 year old. అతను ఎలా మలుచుకున్నాడు గాడ్ ఆఫ్ క్రికెట్ గా అని చెప్తున్నా. అతని బిహేవియర్ అండి. మీకు విషయం చెప్పనా, మీరు టెండూల్కర్ టాపిక్ ఎత్తారు కాబట్టి, సక్సెస్ఫుల్ ఎత్తారు కాబట్టి, టెండూల్కర్ ను వినోద్ కాంబ్లీ ఒకేసారి వచ్చారు లోపలికి. టెండూల్కర్ వరకు వెళ్ళారా మీరు? వినోద్ కాంబ్లీ ఉన్నాడు కదా, ఇద్దరు ఒకేసారి వెళ్ళారు. టెండూల్కర్ కంటే గొప్ప ప్లేయర్ వినోద్ కాంబ్లీ. ఇప్పుడు ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడా? ఇప్పుడు ఎవరికైనా తెలుసా వినోద్ కాంబ్లీ? ఎవరు తెలుసు? కాంబ్లీ అనే పేరు ఎవరికి తెలియదు. సో వచ్చిన ఆపర్చునిటీని, మనం చేసే పని మీద ప్రేమని, ప్యాషన్ ని, దానికి తోడు అదృష్టము, భగవంతుడి తోడు కృప అన్ని ఈయన కలిసి వచ్చాయి. ఆయనకి చాలా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నాడు, డ్రగ్స్ అని లేదా ఇంకేదో ప్రాబ్లమ్స్. సక్సెస్ ని హ్యాండిల్ చేయలేకపోవడం అంటే ఏంటని మీకు చెప్తాను నేను. ఒక బరువైన మోటార్ ఉంది అనుకోండి, అందరూ మొయ్యలేరు. దానికి ఒక శారీరకమైన ఒక బలము, దృఢత్వం, నీకు ఒక మొయ్యాలనే కోరిక, లేకపోతే అవసరము, ఏదో ఉంటది నీకు. అది మోయిస్తుంది. ఆ మూట ఎంత బరువో మనకు వచ్చే సక్సెస్ గానీ, డబ్బు గానీ అంత బరువైంది. అందరూ మొయ్యలేరు. ఊర్లో చూడండి,
ఎక్కువ డబ్బు సంపాదించి, ఎక్కువ విజ్ఞత ఉండి, ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తి నార్మల్‌గా ఉంటాడు. అవును. ఈ మధ్యనే ఒక సడెన్‌గా. పావు ఎకరం అమ్మి ₹1,00,00,000 వచ్చినోడితోని హ్మ్. ఏంటి బాబు ఏంటి సంగతి? ఎవడురా నువ్వు అంటుంటాడు. అవును. ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. సడెన్‌గా పొలాల రేట్లు పెరగడం, ఒక ఎకరం అమ్మేయడం. సో, అంత ఈజీ కాదు. బరువుని మోయడం దానికి శక్తి కావాలి. హ్మ్. సక్సెస్‌ని మోయడానికి కూడా డబ్బుని భరించడానికి కూడా శక్తి కావాలి. హ్మ్. ఇప్పుడు నేను చూస్తున్నా మా ఊర్లోనే. నేను మా హ్మ్. ఊర్లో చాలా మంది కంటే అందరికంటే మంది ధనవంతులు అయ్యుండొచ్చు. హ్మ్. చిన్న ఊరే మాది. హ్మ్. బట్ నేను అందరిని చూస్తున్నా. నేను ఎప్పుడు ఒక్క రూపాయి లేనప్పుడు కూడా ఉన్నాను గదా! హ్మ్. మా ఊర్లోనే ఉన్నాను గదా! ₹2 అప్పుడు మా ఊర్లో ఉన్నాను గదా! ₹20 అప్పుడు మా ఊర్లో ఉన్నాను గదా! 2000 అప్పుడు ఉన్నాను గదా! అలా అలా డబ్బులు సంపాదించుకుంటూ అన్ని సాధించుకుంటూ చూసుకుంటూ ఇక్కడికొచ్చాను గదా! మీ హ్మ్. ముందు కూర్చున్నాను గదా నేను. దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. అవును. డబ్బు ఇందులోంచి ఇంకో విషయం కూడా చెప్తానండి. ఎలా ఖర్చు పెట్టాలో చాలా మందికి తెలీదు. తెలీదు. డబ్బు మీరు బిలియనీర్స్‌ని అడగండి. పుస్తకాలు చదవండి. ఎవడో ఒక బిలియనీర్ చెప్పాడు. నీకెంత డబ్బున్నా కేవలం నీ కోసము, నీ కుటుంబం కోసము ఆ! షో ఆఫ్ చేయకుండా ఖర్చు పెట్టుకోవాలంట. ఓకే. డబ్బు ఎక్కువుంటే దానం చెయి. ధర్మం చెయి. లేకపోతే నీ కోసం ఖర్చు పెట్టుకో. హ్మ్. నలుగురి దగ్గర అహంకారం కోసమని హ్మ్, వాళ్ళకి చూపించుకోవడానికి. చేయకూడదు. హ్మ్. నాకెవరో అడిగారు. హ్మ్. నీకు విమానం నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా! నువ్వు విమానం వీడియోలు ఎందుకు పెడుతున్నావు ఫేస్‌బుక్‌లో? అది చూపించుకోవడం కాదా అని అడిగాడు. హ్మ్. నేనన్నాను అప్పుడు, నా దగ్గర విమానం కంటే గొప్పదుంది ఇంకోటి. చాలా ఖరీదైనది ఉంది అనుకోండి. హ్మ్. ఉందనుకోండి. అది నేను ఫేస్‌బుక్‌లో ఎందుకు పెట్టలేదు? నా స్టాక్ మార్కెట్ ఎందుకు పెట్టలేదు? నా డబ్బులు ఎందుకు పెట్టలేదు? నాకెంత ఆస్తి ఉంది ఎందుకు పెట్టలేదు? విమానం ఎందుకు పెట్టాను? బైక్ ఎందుకు పెడుతున్నాను? తెలీదు ఆయనకి. ఆయనకి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఏదైనా మనకి స్కిల్ ఉంటే, టాలెంట్ ఉంటే, నలుగురు చూసి మనల్ని మెచ్చుకోవాలి. నలుగురిని చూసి మనల్ని ఇన్‌స్పైర్ అవ్వాలనుకునే విషయాలు మాత్రం ఫేస్‌బుక్‌లో పెట్టాలి. హ్మ్. ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను. హ్మ్. నా ఎనర్జీని ఎంతో మందికి నేను నా ఎనర్జీ ఏంటి? నేను ఎంత పాజిటివ్, ఎంత స్పిరిటెడ్, లివింగ్ ఇన్ ద మొమెంట్‌లో ఉన్నాడని నాకు ఎంతో మంది అంటున్నారు కదా! అవును. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ శక్తొస్తుంది. ఇలా ఉండాలి అనే ఫీలింగ్ చాలా చాలా మందికుంటుంది. మంది మారారు కూడా. అవును. నన్ను చూసి చాలా మంది మారారు. ఇంక హ్మ్. అంతకంటే ఏం కావాలి? ఒక్కడు మారినా చాలు. హ్మ్. సో, నువ్వు ఏది చూపిస్తే నలుగురికి ఉపయోగపడుతుందో, ఇన్‌స్పైర్ అవుతారో. నన్ను చూసి మా అన్నయ్య కొడుకు పైలట్ అయ్యాడు. అవును. చెప్పారు మీరు లాస్ట్ టైమ్. హ్మ్. సో, అందుకు పెట్టాను నేను. విమానం నేర్చుకోవడం గొప్ప. విమానం కొనడం గొప్ప కాదండి. కొనడం గొప్ప ఈరోజు కాదు. మీకు చెప్తున్నా హైదరాబాద్‌లో చాలా కార్లు విమానం కంటే ఖరీదైనవి ఉన్నాయి. హ్మ్. విమానాన్ని నడపడం, దాన్ని దాన్ని ముట్టుకోవడం, దాన్ని కేరెస్ చేయడం, దాన్ని తుడవడం, దానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం, దానికి రిపేర్ చేయడం, దాన్ని ముద్దు చేయడం, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, దాన్ని లోపల పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ నువ్వు వెళ్ళడం, దాన్ని నడపడం అదొక ప్యాషన్. అదొక అనుబంధం. ఒక గుర్రంలాగే అది కూడా. హ్మ్. కుక్కని ఎలా పెంచుకుంటావు? గుర్రాన్ని ఎలా పెంచుకుంటావు? చాలా ముద్దు చేసి, కేరెస్ చేస్తూ, అవును. దాన్ని ఆస్వాదిస్తూ ప్యాంపర్ చేస్తావు. చేస్తూ. హ్మ్. పేంపర్ చేసి విమానం కూడా అదే. అందులో అది చూడండి. నాకు డబ్బులున్నాయి, బలిసిపోయింది ఈడికి, అందుకే విమానం వీడియోలు పెడుతున్నాడు అని అనుకోకండి. హ్మ్. మీకు అర్థమవుతుందా? బైక్ ఉంది. బైక్ వీడియో పెడతాను నేను. ఎందుకంటే నీకు బైక్ కొనాలంటే కొని ఎంజాయ్ చెయ్యి. హ్మ్. బైక్ ఎంత అవుద్ది? కుక్కని పెంచుకోవాలి. కుక్క ఎంత అవుద్దండి? మరి కుక్కనే నువ్వు ఎవడో చాలా మంది దగ్గర కుక్కల్ని చూసాను. ఎంత ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎంత బాగున్నారు. ఎంత ప్రేమగా ఉంది. కుక్కకి ఎంత అనుబంధం ఉంటదా అని చూస్తావు గదా! అవును. నువ్వు కూడా తెచ్చుకో. దానికి షో ఆఫ్ ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు కూడా తెచ్చి పెంచితే అది పొద్దున్న నీకు ఎన్ని గంటలకి ఇలా 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 లేపుతది. నువ్వు నడిపిస్తది, పరిగెట్టిస్తది. దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుస్తది. హ్మ్. ఊరికే కుక్కతో ఫోటో దిగడం కాదు. కుక్కని పెంచడం అంత ఈజీ కాదు. అవును. చూడ్డానికి అది. అలా నువ్వేది చేసినా జనాలు చూసే వాళ్ళకి అందులో ఉన్న షో ఆఫే కనిపిస్తది తప్ప, దాని ఎనకాల ఎంత హార్డ్ వర్క్ ఉన్నదో ఎవడికి తెలీదు. అవును. ఎంతో కష్టపడి ఒక పెద్ద కవర్ సాంగ్ ఏదో చేస్తారు వీడియోలోన. హ్మ్. వాళ్ళు 4, 5 రోజులు షూట్ చేసి మంచి కష్టపడి ఏదో అంతా సినిమాకి సాంగ్ చేస్తారు. చేసిన తర్వాత ఎడిట్ చేస్తే గాని ఎంత అవుట్‌పుట్ స్టైల్ రాదు. కొడుతున్నాడు చూడు వాడు. హ్మ్. వీడియోలోన సాంగ్ డాన్స్ చేస్తున్నాడంటారు. వాడు దాని ఎనకాల ఎంత కష్టం ఉందో ఎంత ఎవడు చూడడు. కష్టపడుతున్నారనేది ఎవరికీ తెలీదు. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నేను ఎటో వెళ్ళిపోయాను. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ సక్సెస్ గాని, పేరు గాని, డబ్బు గాని వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం చాలా మందికి రాదు. అవును. అలాగే ఈ హ్యాండిల్ చేయడం అన్నప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా మందికి మీరన్నట్లు ఎక్కువ డబ్బొచ్చినా సరే, దాన్నెలా హ్యాండిల్ చేయాలనేది తెలీదు. లైక్ ఏదైనా ఆహ్, లాటరీ కానీ వచ్చినప్పుడు, ఆ లాటరీ వచ్చిన వాళ్ళేంటంటే, మళ్ళీ ఆ లాటరీ రాకముందు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో, అది ఉందండి. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే పొజిషన్‌కొస్తారు. వాళ్ళకెన్ని కోట్లైనా రానివ్వండి. రానివ్వండి. అంటే కష్టం తెలియకుండా హ్మ్. హ్మ్. నడిమంత్రపు సిరి అంటారు చూసారా? హ్మ్. నడమంత్రపు సిరి. అదొచ్చినప్పుడు దాన్ని అందరూ చేయరండి అలాగా. అందరూ ఫెయిల్ అవ్వరండి. హ్మ్. కొంతమంది ఎంతో హ్యాండిల్ కోరికతో తపస్సు చేసుకుంటారు. చేసి తప్పించి తెచ్చుకుంటారు కదా! హ్మ్. వాళ్ళు పోగొట్టుకోలేరు. హ్మ్. అమెరికాలో లాటరీలో లొటో కొన్ని సార్లు వేల కోట్లొస్తాయండి. హ్మ్. 6,000, 10,000 కోట్లు కూడా వస్తాయి హుహు. హ్మ్. లాటరీలో. ఓకే. 10,000 కోట్లు కూడా పోగొట్టుకున్నోళ్ళున్నారు. మీకు తెలుసా? మీరు చెప్పింది ఎగ్జాంపుల్ 2, 3 కోట్లు అయ్యుంటది. హ్మ్. అవును. ఇండియాలో లాటరీ అంటే అంతే హ్మ్. ఉంటది. సో, నేనంటుంది వేల కోట్లు. వేల కోట్లు పోగొట్టుకున్నోళ్ళున్నారు. ఎలా పోగొట్టుకుంటారనుకుంటారు?
స్టాక్స్ లో పెడతారు, ఏదో బిజినెస్ పెడతారు, అదే ఇంకేదో చేస్తారు, ఎవరికో అప్పిస్తారు, డొనేట్ ఉమ్, చేస్తారు, ఎక్స్పెక్టేషన్స్ ఉమ్, అందరికి చూపిస్తారు, పబ్లిక్ చాలా మంది అనానిమస్ గా ఉంచుతారు వాళ్ళ లాటరీని. ఉమ్, నాకు లాటరీ వచ్చింది ఎవరు తెలియకూడదని ఉంచుతారు. ఈ నడమంత్రం సిరి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. 22 ఏళ్ల కుర్రోడికి నేనేదో హెల్ప్ చేద్దామని ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టి కంప్యూటర్ ఇచ్చి వాడికి చిన్న షాప్ ఓపెన్ చేశాను. అడిగి ఓకే. అడేదో ఉమ్, బాగుపడతానని చేశాను నేను హెల్ప్. ఉమ్, వాడి పేరు చెప్పను, ఏం చెప్పను. ఉమ్, వాడికి ఏమైందో తెలీదు. 2 years లో ఉమ్, కోట్లు సంపాదించాడు. ఓకే. ఉమ్. రైట్. 1 year లో మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లు దాన్ని హ్యాండిల్ ఇప్పుడు చేసుకోవడం ఇంతకు అతనికి ముందున్న రాలేదు, సక్సెస్ కంప్యూటర్ ని. ఇప్పుడు ఇంతకు ముందు ఉమ్, కంప్యూటర్ సెంటర్ కూడా లేదు. ఉమ్. ఎక్కడ జాబ్ మళ్ళీ పని డౌన్ టు పని చేసుకుంటున్నాడు. జీరోకి వెళ్ళిపోయాడు. అంత చిన్న వయసులోన అంత తొందరగా అంత హార్డ్ వర్క్, ఫేము హ్యాండిల్ చేయలేని వాళ్ళు మాకు సినిమాల్లో కూడా ఉన్నారు కదండి. అవును. వరుసగా 3 హిట్లు వచ్చి తర్వాత పోయిన వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయే పేర్లు వాళ్ళు చెప్పకూడదు. బోల్డన్ని మంది ఉంటారు. అలా ఎంత సక్సెస్ వచ్చినా ఇప్పుడు మన చిరంజీవి గారు కానీ, లేకపోతే ఇంకా రజనీకాంత్ గారు కానీ, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు ఎంత వచ్చినా అమితాబ్ బచ్చన్ గారు చూడండి అగాధం ఉందండి. ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టి మొత్తం పోగొట్టుకున్నారు ఆయన. మళ్ళీ ఎలా వచ్చారు చూడండి. సో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ చాలా కష్టపడి తెచ్చుకుంటారు. లాటరీల ద్వారా అవ్వదు పని. సాయిరామ్ గారు, ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ గురించి చెప్పారు కదా. జనరల్ గా మనం ఎవరినైనా కలవాలి అనుకుంటే, లైక్ సెలబ్రిటీయే అనుకుందాము, మీట్ అవ్వాలి వాళ్ళని అనుకుంటే మీట్ అవ్వడానికి ఎలా ఛాన్స్ మొన్న మీకు వచ్చింది చెప్పారు అంటారు? కదా, అవును, ఇందాక మనం చెప్పారు. దీని గురించి మనం డిస్కస్ చేసాము. ఆ. మీరు ఇప్పుడు ఆన్ ది కెమెరా చెప్పండి. మీరు సెలబ్రిటీ మీరు అన్నారు కాబట్టి చెప్తా. 2, 3 ఎగ్జాంపుల్ చెప్తా. సెలబ్రిటీ అవ్వనివ్వండి, ఒక దేవుడు అవ్వనివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక అనితర సాధ్యమైనటువంటి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి. కలవాలనుకోండి. ఉమ్. దానికి పర్టికులర్ మెథడ్ ఉంది. ఆ మెథడ్‌లో మీరెళ్తే 100% కలుస్తారు. మీరెందుకు కలవట్లేదని నన్ను అడగకండి. నాకు అంత కోరిక లేదు. అంత కోరిక ఎవరిని మీట్ అవ్వాలని లేదు ఆహా! మీకు. నేను మీట్ అవ్వను. వాళ్ళలో ఉన్నటువంటి హార్డ్ వర్క్‌ని చిరంజీవి పాజిటివిటీని గారు తీసుకుంటారు. నేను ఓకే. కలవకుండా, ఉమ్, ఆయన చూడకుండా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసారాయన. నమ్ముతారా? నేను ఈ రోజు వరకు కలవలేదు ఆయన్ని. నేను ఎందుకు కలవాలి? ఆయనలో ఉన్నటువంటి హార్డ్ వర్క్‌ని, శ్రమని, పట్టుదలని, గ్రౌండెడ్‌నెస్‌ని, డౌన్ టు ఎర్త్‌ని ఎన్నో నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. ఉమ్, చూడలేదు, కలవలేదు. ఓన్లీ కేవలం సినిమాలు చూసి మాత్రమే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ఆయన్ని కలవాలనుకోండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నేనే కలవాలనుకోండి. ఉమ్, ఎలా అని తెలుసండి? ప్రతిరోజు ఆయన ఇంటి ముందుకెళ్ళి గేట్ మీద దగ్గరికెళ్ళి ఉమ్, మీరు హాయ్ చెప్తే చాలు. ఏమవుతది? ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, నెల చూస్తాడు, సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు. బాబు ఎవరో కానీ ఇతను ప్రతిరోజు చిరంజీవి గారు ఉన్నారని అడుగుతాడు అని ఆడికి ఎప్పుడన్నా చిరంజీవి గారు కలిసినప్పుడు ఆడికి చెప్పాలనిపించొచ్చు. చెప్తాడు కూడా. ఇది రియల్‌గా జరిగింది కూడా. మీకు తర్వాత చెప్తా ఎగ్జాంపుల్ ఎవరికి జరిగిందో, ఓకే. ఏ హీరోయిన్ కూడా చెప్తా. సార్ నెల రోజుల నుంచి కనిపించట్లేదు ఈ కుర్రాడు. మీకు పిచ్చ ఫ్యాను, డై హార్డ్ ఫ్యాను. ఎంత కష్టపడుతున్నాడు మిమ్మల్ని కలవాలని అని గేట్ మీద ఆయనకి చెప్తే ఆయన తిరిగి కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. బాబు ఏంటి బాగున్నావా? నేను కలవాలనుకుంటున్నావా? నాకు రాలేదు. చూడండి ఆయన ఎన్నో సార్లు నా చివరి కోరికని క్యాన్సర్ పేషెంట్ అవును. చచ్చిపోతుంటే వెళ్తుంటారు. వెళ్తారు. అవును. చూసారా? సో వాళ్ళకి ఎంత బలమైన కోరిక ఉంటే నా చివరి కోరిక చిరంజీవి గారిని కలవాలని నాకు చెప్తారు. ఆయన వెళ్తాడు చూడండి. అవును. సో ఇలాగే మీరు చిరంజీవిని పక్కన పెట్టండి, అమితాబ్ బచ్చన్ గారిని పక్కన పెట్టండి. భగవంతుడి దగ్గరికి రండి. మీరు రోజు అమితల్లిని దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మవారిని. అమ్మవారు కనిపిస్తది. పాపం రోజు వస్తుంది. ఏమీ అడగట్లేదు నాకు. నన్ను కేవలం చూడడానికి వస్తుంది. పాపం దీనికి ఏం కావాలో నేను అడుగుతాను ఉమ్, అని ఆవిడకి అనిపించొచ్చు. ఓకే. ఇగ్నోర్ చేయలేడు. మీరు రోజు ఒకళ్ళ ఇంటికెళ్ళి నిలబడండి. బాబు ఏంటి రోజు వస్తున్నావు? నీకేమైనా కావాలని అడుగుతారు ఆళ్ళు. అవును. తప్పకుండా అడుగుతారు. ఇగ్నోర్ చేయలేరు మిమ్మల్ని. ఉమ్, మీలో ఉన్నటువంటి ఆ కలవాలనే కోరికకి తీవ్రతను బట్టే ఉంటుంది. ఉమ్, సో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒకడు అవ్వలేదు అంటే డిఫరెన్స్ ఇద్దరిలో ఏంటి చెప్పండి? తీవ్రత. ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్. నేను ఇతను కలవాలి, నేను ఇది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి ఉమ్, అనేది కోరికలో తీవ్రత తప్ప వేరే ఏ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు నేను చెప్పానా? అన్ని సార్లు నెలలు అంటాడు అక్కడొచ్చి. నెల రోజులు వెళ్ళమన్నావు కదా, నేను నెలను అంటాడు. 2 నెలలు నెలలు అంటాడు, 3 నెలలు నెలలు అంటాడు, సంవత్సరం నెలలు అంటాడు. నేను ఆ చిరంజీవిని కలవడం కోసం నేను సంవత్సరం ఆడి ఇంటి చుట్టూ వెళ్ళడం ఏంటి అంటాడు ఒకడు. ఉమ్, అవును. దేవుడు నా దేవుడి దృష్టిలో నేను పడ్డం కోసమని ప్రతిరోజు జీవితాంతం కోడి కిందకి వెళ్ళాలి. ఒకవేళ దేవుడు నన్ను చూడపోతే నా శ్రమ అంతా వేస్ట్ కదా అంటాడు ఒకడు. ఉమ్, అవునా? ఉమ్, సో ఇది చాలా కష్టమైన పని. బట్ ఇది ఈస్ పాసిబుల్ అంటున్నా. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఆ తీవ్రత. ఇప్పుడు మీకు చెప్పిందంతా ఏంటి చెప్పండి? ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ. కోరిక, తీవ్రత. మనిషికి విపరీతమైన తీవ్రత ఎంత ఉంటే గట్టిగా లోపల దృఢంగా అనుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మనం దేవుడి గురించి మాట్లాడుకున్నాం కదా. దేవుడి దగ్గర కూడా మన మనసులో ఏం అనుకోకుండా జస్ట్ ఆయన చూడడానికి మాత్రం వెళ్తే ఆయనే కనిపిస్తాడు అన్నారు కదా. అవును. సో మీరు దేవుడిని అయితే నమ్ముతున్నారు, అది నాకు క్లియర్ గా అర్థమైంది. నేను ప్లస్ దేవశక్తిని నమ్ముతాను. ఎస్. ఓకే, మనం అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? అక్షర రూపంలో దేవుణ్ణి మనం పూజిస్తే కరెక్ట్ అంటారా? లేదంటే విగ్రహ రూపంలో కొలిస్తే మంచిది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి?
అంటే మీకు ఇంతకుముందు నేను ఈ టాపిక్ చెప్పినట్టున్నాను. దీనికి భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగితే కృష్ణ పరమాత్ముడు ఒక శ్లోకం ద్వారా చెప్తాడు. శ్లోకం కూడా చెప్పండి. శ్లోకం ఏంటంటే అది భక్తి యోగం అండి. భక్తికి సంబంధించింది కాబట్టి భక్తి యోగము. భక్తి యోగంలో ఒక శ్లోకం ఉంది. భక్తి యోగం అంటే 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయంలో 1వ శ్లోకంలో ఫస్ట్ క్వెషన్ అడుగుతాడు. అర్జునుడు అడుగుతాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే యచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతస్తేమే యుక్త తమామతః. అంటే ఈ శ్లోకం నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి. దీని అర్థం ఏంటంటే నన్ను పూజించే వాళ్ళలో మనసులో తలుచుకుంటూ అక్షర రూపంలో కొలిచే వాళ్ళ కంటే యోగుల్లో వాళ్ళు గొప్ప, భక్తులు గొప్ప. లేదంటే విగ్రహాన్ని పెట్టుకొని విగ్రహంగా ఎదురుగా నన్ను చూస్తూ కొలిచే వాళ్ళు గొప్ప అని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నిజంగా నా రూపాన్ని పెట్టుకొని నా విగ్రహాన్ని పెట్టుకొని నన్ను చూసి నా గురించి ప్రార్థించిన వాళ్ళు అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. కృష్ణ పరమాత్మే చెప్పాడు. నేను మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకు భగవంతుడి గుడికి వెళ్ళాలి, ఎందుకు విగ్రహ రూపంలోనే నాకు వాళ్ళే ఉత్తములు ఎందుకు అన్నాడో నాకు తెలియదు. ఇప్పుడు అందులో ఉన్నది చెప్తున్నా. నేను నమ్మానా లేదా అంటే మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి నమ్మాలి, తప్పదు. సో గుడికి జనరల్ గా వెళ్ళినప్పుడు అండి ఇవన్నీ పక్కన పెట్టండి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, లేకపోతే నేను చెప్పింది ఏంటి పక్కన పెడితే, ఈ మధ్యలో నేను చూసింది ఎవరైనా సరే ఒకళ్ళు గుడికి వెళ్ళి ఆ గుడి షేప్ లో ఉన్న గుడిలో దేవుడి విగ్రహం ఎదురుగా మీరు లలిత సహస్రనామాలు కానీ ఏదైనా ఒక వేదాలు కానీ చదివితే నాకు డౌట్ ఉండేది, ఏంటి ఇన్ని వేదాలు చదువుతారు, దేవుడికి వినబడుతుందా? వినబడదు. పోనీ ఎవరికైనా వినబడుతుందా? వినబడదు. పోనీ ఎవరికైనా అర్థం అవుద్ది అంటే అర్థం అవ్వదు. పోనీ నీకు అర్థం అవుద్ది అంటే అర్థం అవ్వదు. ఎందుకు చేస్తున్నారు అని అనుకునేవాడిని. బట్ నాకు తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నా ఆన్సర్. నేను కూడా ఒకప్పుడు తెలుసుకోలేదు అంటున్నా. ఆన్సర్ ఏంటంటే ఆ సౌండ్ వేవ్స్ నువ్వు చదువుతున్నప్పుడు అవి వెళ్ళి ఆ విగ్రహానికి తగిలి ఆ యాంగిల్స్ లో ఏ యాంగిల్ అయితే గుడి కట్టారో సైంటిఫికల్ గా వేదాలలో చెప్పినట్టుగా అది తగిలి మళ్ళీ తిరిగి మనకి వచ్చి తగులుతాయి. దానివల్ల నీకు మైండ్ లో మార్పులు చేకూర్చి నువ్వు మారుతావు, నువ్వు శాంతం అవుతావు, నువ్వు మంచివాడు అవుతావు. అది దాని ఉపయోగం. ఇది టెస్ట్ చేయడానికి అన్ని పెట్టి డివైజులు అన్ని పెట్టి బ్రెయిన్ కి నిజంగానే మంత్రాలు చదివించి టెస్ట్ చేసి చూసారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ పీస్ అండ్ వైబ్రేషన్స్ చేంజ్ ఇన్ ద మైండ్. ఇంతలా చెప్తే గానీ మన అమ్మ నాన్న కానీ మన తాతలు కానీ మనకి ఇంతలా చెప్తారా? చెప్పరు కదా. గుడికి వెళ్ళరా అంటారు, ఇది చదువురా అంటారు తప్ప ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు కదా. వాళ్ళకు కూడా తెలియదు. సో బట్ తెలుసుకున్నప్పుడు చాలా టైం అయింది. కానీ ఈ లోపల ఈ 10,000 సంవత్సరాల వరకు చాలా మంది నమ్మలేదు కదా, తెలుసుకోలేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది కూడా నమ్మాలని రూల్ లేదండి. అందరూ నమ్మాలని రూల్ లేదు. అది నువ్వు చెప్పావు నువ్వు నమ్ముతావా అంటారు. గుడికి వెళ్ళడానికి కూడా చాలా మంది దేవుడి కోసం, అంటే ఆయనకి ఏదో బెనిఫిట్ చేస్తుందానికి మనం వెళ్తున్నాము. దేవుడికి బెనిఫిట్ మీరు ఎందుకు వెళ్తారండి? అదే కదా. మన చిరంజీవి ఎగ్జాంపుల్ చెప్పుకోండి. చిరంజీవి మనకి బెనిఫిట్ మనం వెళ్తే లేదు కదా. మనం ఆయన చూడడానికి వెళ్తున్నాం, మన తృప్తి కోసం వెళ్తున్నాం, మన ఆనందం. దేవుడి దగ్గరికి కూడా దేవుడిని చూడడానికి మనం వెళ్తున్నాం. మనలో మార్పు రావడం కోసం, మనం మారడం కోసం, మనకి మంచి జరగడం కోసం మనం వెళ్తున్నాం. కానీ జనాలందరూ కూడా దేవుడికి ప్రసాదం పెట్టాలి, దేవుడికి అది కొట్టాలి, ఇది కొట్టాలి, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఈ నోమే చెయ్యాలి, ఈ విధంగా చేస్తేనే మంచిది అని అంటారు కదా. ఇవన్నీ కూడా మనలో మార్పు రావడం కోసం. దేవుడిలో మార్పు ఎలా వస్తుంది? దేవుడు మారడు. దేవుడు ఆయన ఈజ్ ఆల్రెడీ గాడ్. ఇందాక మనం సక్సెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇది మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సేవింగ్స్ చేయాలి అంటే ఇప్పుడు చాలా మందికి మంచి శాలరీ ఉంటుంది, శాలరీ వరకు ఓకే వస్తుంది. కానీ ఇద్దరు వ్యక్తులు ఉంటే కనుక ఇద్దరికి సేమ్ శాలరీ వస్తుంది, కానీ సేవింగ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ సేవింగ్స్ వల్ల ఒకళ్ళు డౌన్ వెళ్తారు, ఒకళ్ళు మంచి పొజిషన్ కి వస్తారు. ఆ సేవింగ్స్ ఎలా ఉండాలంటారు? ఇందాక మీకు విషయం చెప్పే తీవ్రత అని. మనిషికి తను ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత ఎత్తుకు ఎదగాలి, నేను చేయబోయే వ్యాపారానికో ఆస్తికో మినిమం డౌన్ పేమెంట్ లేకపోతే ఎంతో కొంత బ్యాంక్ ఇవ్వాలని డబ్బులు అనే కోరిక గోల్ ఉంటుంది. ఆ గోల్ నువ్వు ఫస్ట్ రీచ్ అయ్యి మిగతా డబ్బుతోనే నువ్వు లివింగ్ చేయాలి, బతకాలి. సో ఏంటిది ఏం చెప్పారంటే వారన్ బఫెట్, నేను చెప్పలేదు, వారన్ బఫెట్ చెప్పాడు అమెరికాలో, నీకెంత అవసరమో సేవింగ్ అంత మిగిల్చి ఫస్ట్, మిగతాదంతా బతుకు. ఎవరైనా చేస్తారు అట్లా? ఎవరు చేయడు. ఫస్ట్ ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకుంటారు. మాకు ఎంత ఇంతే మిగులుతుందండి, అంతే ఖర్చు చేస్తున్నాం. నీకు ఎప్పుడు వస్తాయి డబ్బులు? ఎప్పటి వరకు చేయాలిగా? సక్సెస్ రీచ్ అయ్యే వరకు కావాల్సినంత డబ్బు వచ్చినంత వరకు చేయాలిగా. అప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టి నువ్వే కదా ఖర్చు పెడతావు మళ్ళీ. నీకు అర్థమవుతుందా? సో సేవింగ్ అనేది ఎంత చేయాలంటే
నువ్వు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నావో నీకు ఎంత అంత. ఫైనాన్షియల్ అనలిస్టులు ఉంటారండి. వాళ్ళు చెప్తారు. నీకు ఇంత వయసు వచ్చినప్పటికి ఎంత డబ్బు కావాలని. హ్మ్. వాడు చెప్తాడు. హ్మ్. నీకు 50 ఏళ్ళో 60 ఏళ్ళు ఏ వచ్చినప్పటికి ఇబ్బంది లేకుండా నువ్వు బ్రతకడానికి. ఎంత కావాలి 60 ఏళ్ల వయసులో అని చెప్తాడు ముందే. హ్మ్. రివర్స్‌లో వస్తావు. నీకు 20 ఏళ్ళు వయసు అనుకో. నువ్వు 60 ఏళ్ళప్పుడు నీకు ఇంత డబ్బు కావాలనుకో. 40 ఏళ్లలో నెలకెంత దాయాలో కరెక్ట్‌గా చెప్తాడు. దానికోసం నువ్వు కష్టపడాలి, చదువుకోవాలి, ఎన్నో రకాల జాబులు చేయాలి. అన్నీ కన్సిస్టెంట్‌గా చేసుకుంటే ఆడు చెప్పినంత డబ్బు నీ దగ్గరకొస్తుంది. ఎంత సేవ్ చేయాలనేదంటే నీ యొక్క కోరిక, తీవ్రత, నువ్వేం హ్మ్. చేయాలనుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఇందాక మీరు భగవద్గీత శ్లోకం గూడా చెప్పారు. ఒక్కటి ఆహ్, గుర్తుంది చెప్పానండి. అవునా? మీరు చిన్నప్పటి నుండి ఇవి చిన్నప్పుడు ఫాలో అందరూ అవుతూ చప్పట్లు ఉండేవాళ్ళా? కొడుతున్నారని ఆ! మా మదరు ఒరియా అండి. ఆహా! తెలుగు ఓకే. అస్సలు రాదు. ఆ! సో, తెలుగు చదవలేదు. ఓకే. సో, ఆమెకి తెలుగు రావాలి అంటే పక్కన ఎవరైనా చదవాలి. హ్మ్. సో, ఆమెకి భగవద్గీత నేర్పించాలని మా నాన్నగారు పర్టిక్యులర్‌గా ఒక పంతులు గారిని పెట్టి హుహు. రోజు వచ్చి దేవి శాస్త్రి గారని హ్మ్. ఆమెకి ఆహ్, భగవద్గీత శ్లోకాలన్నీ ప్రతిరోజు పారాయణం చేసేవారు ఇంట్లో. హుహు. ఓకే. ఎన్నో సంవత్సరాలు. హుహు. నేను బడికి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. అమ్మ దగ్గర ఉండేవాడిని ఎప్పుడు. ఓకే. సో, ఆ విధంగా అతను అమ్మకి చెప్తుండుంటే అమ్మ చదవలేదు కదా! అమ్మకి హ్మ్. చెప్పాలి కదా! ఆయన. హ్మ్. ఆయన ఆ శ్లోకం చెప్తుంటే అమ్మ మళ్ళీ చదివేది. ఓకే. అమ్మతో పాటు నేను చేసేవాడిని. చేసేవాళ్ళు. ఓకే. నాకు తెలియకుండా. హ్మ్. సో, 12వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు చెప్పాను కదా! ఆ 12 అధ్యాయం మొత్తం చూడకుండా వచ్చేది. ఓకే. సో, చిన్నప్పుడు ఏంటి మనకేదైనా తెలిస్తే "ఒరేయ్ చెప్పురా" అంటారు కదా! హ్మ్. షో ఆఫ్‌కి. ఆ! అలాగా ఒకసారి టెంపుల్‌లో చాలా మందొస్తే మా వాడికి భగవద్గీత చూడకుండా చదవడం అందులో మీనింగ్ తెలీదు. హ్మ్. ఓన్లీ చదవడం చదవడమే మాత్రం వచ్చు. వచ్చు. చిన్న హ్మ్. పిల్లోడిని కదా! 10 ఏళ్ల వయసు. సో, చెప్పేసేవాడిని. ఇంత వయసులో వీడికి భగవద్గీత వచ్చనుకునేవారు. నాకు రాదు. ఓన్లీ చదవడం వచ్చు. శ్లోకం చదవడం మాత్రం వచ్చు. కానీ పెద్దయిన తర్వాత మెల్లమెల్లగా తెలుసుకున్నది ఏంటంటే, ఓహో! దీనిలో ఇంత మీనింగ్ ఉంది. మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి. నేనిప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. ఆ! మొత్తం చదివారు కదా! ఆహా! మన లైఫ్ స్టైల్‌లో భగవద్గీత మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే జనరల్‌గా మనం ఏదైనా పని చేసినప్పుడండి ఫస్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్, ఫినిష్డ్ హ్మ్. ప్రొడక్ట్‌ని ఊహించుకొని మొదలెట్టాలి. హ్మ్. అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాం అంటే క్లైమాక్స్‌ని ఆహ్, దృష్టిలో పెట్టుకొని హ్మ్. సినిమా రాయాలి ఎనక్కి. అవును. అందరూ అలాగే రాస్తారని నేను అనుకుంటున్నా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది ముందుండాలి. డైరెక్టర్ మైండ్‌లో అది ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ ఉండాలి. ప్రొడక్ట్‌ని రావడానికి అతను ఏదైతే చేయాలో అదంతా చేస్తూ ఉంటారు. రాస్తాడు. ఏదైనా ఒక సినిమా తీసుకుంటే ఎగ్జాంపుల్ 'కాంతార' సినిమా తీసుకుంటే మీరు వాడి మీదకి ఆ పంది అవతారంలోంచి ఆ దేవుడొచ్చి వాలి, వాడి చేత విపరీతమైనటువంటి అమ్మవారు వాలినట్టుగా వాలించినట్టుగా చేసి, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, మ్యూజిక్ పెట్టి, మంచి సాంగ్ పెట్టి చేయాలి యాక్చువల్‌గా. హ్మ్. అదే ఫస్ట్ చూసారనుకోండి మీరు, సినిమా ఆడతదా? ఆడదు. దాన్నెలా తీసుకెళ్ళాడు? వాడు నాస్తికుడని, లేకపోతే వాళ్ళ నాన్న చేసిన ఇది, భూ పోరాటము, రాజు మోసం చేశాడు. మనం అలా ఎంటర్‌టైనింగ్‌గా ఏం జరుగుతుంది చూస్తాం. హ్మ్. లాస్ట్‌గా చూపిస్తాం. సో, జీవితంలో మనం ఏదైనా ఎండింగ్‌ని మైండ్‌లో పెట్టుకొని చేస్తే, మన ఇల్లు ఎలా ఉండాలనుకుని మనకు ఒక ఐడియా ఉందనుకోండి. హ్మ్. ఆ! దాని ఫినిష్డ్ ప్రొడక్ట్ వేరే లెవెల్‌లో ఉంటది. అదే నీకు ఏం ఫినిష్డ్ ప్రొడక్ట్ కావాలో తెలీదనుకోండి, గజిబిజిగా ఎళ్ళిపోద్ది. ఎక్కడ ఏం చేస్తున్నావో తెలీదు. అందుకే కొత్తగా ఇప్పుడు ఆర్కిటెక్ట్‌లొచ్చారు. వాళ్ళు మనకి ముందే మీ ఇల్లు ఇలా ఉండబోతుంది అని 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్, 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్, ఫర్నిచరు, బొమ్మలు అన్నీ పెట్టి, లైటింగ్ పెట్టి నీకు పంపిస్తాడు. హ్మ్. దానికి చాలా ఖర్చవుతది. హ్మ్. నేను పెట్టాను మా ఇంటికి అలాగా. ఓకే. అప్పుడు నాకు విజిబిలిటీ వచ్చింది. ఓహో! హ్మ్. మా ఇల్లు ఇలా ఉండబోతుంది. ఇందులో సగం ఉన్నా, ఇందులో 80% అయినా చాలు ఐయామ్ హ్యాపీ. అని నేను హ్మ్. అది లేదనుకోండి, ఎవడికి తెలుస్తుందండి? వుడ్ వర్కోడికి తెలుస్తుందా? మే ఫౌండరీ మ్యాన్‌కి తెలుస్తుందా? నాకు తెలుసా? అయిపోయినంత వరకు ఎవడికి తెలీదు ఎలా ఉంటదో. అవును. కదా! సో, మీరు భగవద్గీతని మనం ఎలా అన్వయించుకోవాలని అడిగారు కదా! భగవద్గీతలో ఏం చెప్తారంటే, నువ్వు ఏ పని చేస్తున్నా సరే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేయాలి. దానివల్ల ఏమవుద్దంటే, ఫస్టు నేనింత కష్టపడ్డాను నాకు రిజల్ట్ రాలేదు. నేనింత కష్టపడి ఎగ్జామ్ రాసాను నేను ఫెయిల్ అయిపోయాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. లేకపోతే నేనింత కష్టపడి ఇంత డబ్బుతో అప్పు తెచ్చి ఇంత వ్యాపారం చేశాను. నాకు ఈ వ్యాపారం సక్సెస్ అవ్వలేదు. హ్మ్. ఆ! కార్పొరేట్ కల్చర్‌లో నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి? లేకపోతే డబ్బు అనేది ఎందుకు అవసరం? ఎంత అవసరం? ఇందులో చాప్టర్ పేర్లు కూడా ఉంటాయండి. హ్మ్. భగవద్గీతలో. హ్మ్. సాంఖ్యయోగం అని ఉంటది. అందులో అంతా మ్యాథమెటిక్స్, నంబర్స్ హ్మ్. ఉంటాయి. భక్తి యోగంలో భగవంతుడిని ఎలా చేరుకోవాలో ఉంటది. హ్మ్. పురుషార్థ ప్రాప్తి యోగం అని ఇంకోటుంటుంది. మనుషుల్ని ఏ విధంగా బతకాలన్నది ఉంటుంది. తర్వాత రకరకాల చాప్టర్‌లుంటాయి. ప్రతీది కూడా మన జీవితానికి, మన జీవన శైలికి, జాబ్ ఎలా చేయాలి? ఏదైనా పని ఎలా చేయాలి? ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టమండి. హ్మ్. మొక్కలు పెంచితే వాటితో వచ్చిన పువ్వుల్ని లారీలు వచ్చేస్తాయి. అమ్మేసి డబ్బున్నోడం అయిపోదాం అనుకోని చేస్తున్నామా? కేవలం మీకిష్టమేంటి? ఫ్లవర్స్ అంటే మొక్కలు పెంచాలి. హ్మ్. ఫ్లవర్స్ అంటే ఇష్టం. అవి హ్మ్. అమ్మేసి డబ్బులొస్తాయని చేయకూడదు. హ్మ్. అదే విధంగా కేవలం
మొక్కల్ని పెంచడంలో ఉండే ఆనందం కోసం మొక్కలు పెంచాలి. కుక్క పెంచుతున్నావు, కుక్కని పెంచడంలో నీకు ఆనందం ఉండాలి. హ్మ్. కుక్క నువ్వు అలా ఎన్నో సంవత్సరాలు బతుకుతుంది కదా! 14 ఎంతో. నీకేం చేస్తుందది? నీకు ఎండ్ ప్రొడక్ట్ ఏం ఏంటి? ఏమి చేయదు. రాదు. డబ్బులే ఇవ్వదు అది. అవును. సో, దాన్ని పెంచడంలో ఆనందం ఉంది. హ్మ్. సో, మల్లె చెట్టుని పెంచడంలో ఉండే ఆనందం అంటే పువ్వులు పూస్తే బోనస్. హ్మ్. కానీ మనోళ్ళేంటంటే పువ్వుల కోసమే మొక్కల్ని పెంచుతారు. ఆటోమేటిక్‌గా డిసప్పాయింట్ అవుతావు. హ్మ్. ఆటోమేటిక్‌గా మనం పెంచుతున్నప్పుడు అనుకున్నన్ని ఎంజాయ్ చేయవు. ఫ్లవర్స్ రాలేదు. ఆటోమేటిక్‌గా దానికి ఎప్పుడొస్తాయి, వాటర్ ఎయ్యవు. ఎప్పుడొస్తాయని ఎదురు ప్రేమించవు. చూస్తాం. దాన్ని కేరెస్ చేయవు. సో, చేస్తున్న పనిలో ఎంజాయ్‌మెంట్ ఉందనుకోండి. హ్మ్. ఆ! అందులో రిజల్ట్ ఏముంటదండి? ఇప్పుడు నేను కూడా లైఫ్‌లో కానీ ఆదాయం లేని పనులు చేస్తుంటాను. హ్మ్. ఇది తెలిసిన తర్వాత చేయడం మొదలెట్టాను. కేవలం అది చేస్తున్నప్పుడు ఆనందం కోసం. బైక్ ఉంది. బైక్‌లో ఎళ్తాను నేను. కార్‌లో ఎళ్ళొచ్చు కదా! సరదా నాకు బైక్ నడపడం ఆనందం. బైక్ నడపడంలో ఉన్న తృప్తి ఉంది కాబట్టి నేను ఎళ్తున్నాను. ఫ్లయింగ్ చేస్తాను. నేను ఫ్లయింగ్ చేయడం నాకు ఒక రూపాయి రాదు. ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. ఐ యామ్ ఎంజాయింగ్ ది ప్రాసెస్. దాన్ని చూసుకోవడంలోనో, రిపేర్ చేయడంలోనో, దాన్ని నడపడంలోనో నాకు ఆనందం ఉంది. సో, చేస్తున్న పనిలో ఆనందం ఉండే పనులే చేయమంటాడు దేవుడు. ఓకే. మీరు ఏదన్నా ఒక ఎక్స్‌పెక్ట్ చేసి స్టార్ట్ చేశారనుకోండి బిజినెస్. మీకు బిజినెస్ చేయడం ఇష్టం అనుకోండి రోజుని. హ్మ్. కస్టమర్ వస్తాడు. వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ ప్రొడక్ట్ ఇలా ఉంటుందని ఎక్స్‌ప్లెయిన్ చేయడము. షాప్‌లో కూర్చోవడము. హ్మ్. అందరితో మాట్లాడడము. దాన్ని ఎంజాయ్ చేసిన వాడే వ్యాపారం చేయాలంటాను నేను. హ్మ్. అవును. ఎండ్ ఆఫ్ ది డేకి రాత్రికల్లా నాకు 10,000 మిగిలిపోతుందనేవాడు వ్యాపారం చేయొద్దు. నీకు బొమ్మలు గీయడం ఇష్టం. బొమ్మలు గీయడం ఇష్టం అనే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తే బొమ్మలు బ్రహ్మాండంగా వస్తాయి. అవి ఎంత కమ్ముడిపోతాయి నీకు అనవసరం. రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. అప్పుడు మీకు వెకేషన్ అంటూ ఉండదు. మీకు ప్రతిరోజు వెకేషనే. అవును. 'టెండూల్కర్‌కి' క్రికెట్ ఆడడం ఉంది. క్రికెట్ ఆడడంలో డబ్బులొస్తాయని, ఈయన వేల కోట్ల అధిపతి అవుతాడని, గాడ్ ఆఫ్ క్రికెట్ అవుతాడని ఆడాడా? లేదు. అది కేవలం ఎంజాయ్ ఆయనకి చేశారు క్రికెట్ ఆడడం కాబట్టి ఇష్టం కాబట్టి ఆడాడు. హ్మ్. చూడండి ఎలా అయ్యాడు. హ్మ్. విరాట్ కోహ్లీ కూడా 'టెండూల్కర్‌ని' చూసి టీవీలో వస్తుంటే చూసి ఆయన అడ్మైర్ చేసి క్రికెట్ మీదెళ్ళాడు. హ్మ్. విరాట్ కోహ్లీకి కూడా తెలీదు. 'టెండూల్కర్' అంత డబ్బున్నోడయిపోతాడని, 'టెండూల్కర్' అంత పాపులర్ అయిపోతాడని, నాకు మంచి ఫేమ్ వచ్చేస్తదని, నాకు 'అనుష్క శర్మ' లాంటి వైఫ్ వస్తదని ఎలా తెలుస్తదండి? చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న ఆ పనిలో ఆనందం ఉంటే రిజల్ట్స్ అనేవి భగవంతుడికి వదిలేస్తే కొంతమందికి బ్రహ్మాండంగా రావచ్చు. కొంతమందికి రాకపోవచ్చు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. భగవద్గీతని ఏ విధంగా అన్వయించుకోవాలంటే ఈ విధంగా ఈ విధంగా. అన్వయించుకోవాలి. హ్మ్. చాలా పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఆ! ప్లస్ దీన్ని నిష్కామ కర్మయోగం అంటారు. ఓకే. కర్మ మనం చేసే పనిలోనే దృష్టి ఉండాలి తప్ప హ్మ్. దాని మీద రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఈ చాప్టర్ చదివితే దాని గురించి మొత్తం అర్థమవుతుంది. చెప్తాడు దేవుడు. హ్మ్. అర్జునుడికి చెప్పిందే అంతా. హ్మ్. నేను యుద్ధం ఎందుకు చేయాలి? ఆ నాకేం అర్జునుడి ప్లేస్‌లో మనం ఉండి అంతే. ఇమాజిన్ చేసుకోవాలి. అంతే. మనకి చెప్పాడాయన. హ్మ్. ఈ మధ్య కాలంలో మొబైల్ లేకుండా పిల్లల దగ్గర నుండి అసలు వాళ్ళ వరకు ఎవ్వరు ఉండరు. అసలు ఈ మొబైల్ యూసేజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటారు? ఎంత నష్టం ఉందంటారు? అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంత అడిక్ట్ అవ్వడం? ఎంతవరకు కరెక్ట్ చెప్తానండి. ఇది ఒక వ్యసనమే ఒప్పుకుంటానండి. హ్మ్. దీనివల్ల లాభం పొందిన వాళ్ళు చాలా తక్కువ. హ్మ్. నష్టపోయిన వాళ్ళు ఎక్కువ. అవును. ఆ లాభం పొందిన వాళ్ళు ఎలాగా? నాలాంటి వాళ్ళు. నెట్వర్కింగు, హ్మ్. ఫ్రెండ్సు, ఫేస్‌బుక్కు, ఆ! నలుగురిని ఇన్‌స్పైర్ చేయడము, నలుగురికి హెల్ప్ చేయడము అవన్నీ ఉంటాయి. దాంతో పాటు కంటిన్యూయస్‌గా రీల్స్ చూడడము, కంటిన్యూయస్‌గా దాని మీద టైమ్ స్పెండ్ చేయడము హ్మ్. అనేది రోజుకి స్క్రీన్ టైమ్ అని వచ్చింది కదా ఫోన్‌లో. హ్మ్. మీరు ఎన్ని గంటలు స్క్రీన్ టైమ్ వస్తుంది కదా! ఆ స్క్రీన్ టైమ్ అనేది రోజుకి 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు అలా అవ్వకుండా హ్మ్. చూసుకోవాలి. మేబీ 2 గంటలు, 3 గంటలు చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు అన్ని షెడ్యూల్ వచ్చాయండి. ఫేస్‌బుక్ ఆర్టికల్ నేను కూడా పెడుతున్నాను కదా! హ్మ్. మనకి ఖాళీగా ఉన్న టైంలో మనం ఫేస్‌బుక్ ఆర్టికల్ పోస్ట్ అంతా తయారు చేసుకొని, షెడ్యూల్ చేసుకొని అది ఆటోమేటిక్‌గా వస్తది రేపు హ్మ్. 7:30కి. అవును. మీరు 7:30కి అన్నీ ఫేస్‌బుక్ ఓపెన్ చేసి కరెక్ట్‌గా ఆ చేయాల్సిన టైంకి అవసరం ఎంత లేదు. బిజీగున్నా అలా చేయాల్సిన అవసరం లేదు. లేదు. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ముసలాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, లేడీస్ ముఖ్యంగా గాని చిన్న పిల్లల పైన చాలా చాలా ప్రభావం ఎక్కువుందండి. పడుతుంది. చిన్న వాళ్ళకి పిల్లలకి ఫస్ట్ మంత్స్ స్కూల్‌లో చేయకూడదు. బేబీగా ఉన్నప్పుడే వాళ్ళకి మొబైల్ చూపిచ్చేస్తున్నారు. వాళ్ళు హ్మ్. కంప్లీట్‌గా దానికి అడిక్ట్ అయిపోయి అది మాత్రం నోబడీ ఆహ్, కెన్ హెల్ప్ ఇట్. నేను చెప్పకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే చాక్లెట్‌లు తినడం ఎలా మానేయాలని అడిగినోడికి నేను ఫస్ట్ తినడం మానేస్తే నేను చెప్తాను అన్నాడు ఒక బాబా. హ్మ్. మీకు చెప్పి ఉంటాను ఎప్పుడో. హ్మ్. సో, నేను ఫస్ట్ మానేయాలి కదా! మొబైల్ యూసేజ్ అనేది. నేను చాలా తగ్గించానని అనుకుంటున్నాను. ఓకే. చాలా ఎక్కువ వాడేవాడిని. ఓకే. మా ఇంట్లో మా ఆవిడ కంటిన్యూయస్‌గా చెప్తుంటది. వేళ్ళు నొప్పుడతాయి, హ్మ్. మెడ నొప్పుడతది, కళ్ళు కళ్ళు ఎఫెక్ట్ బ్లూ అవుతాయి. లైటు హ్మ్. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటాం. హ్మ్. మా ఆవిడ ఎక్కువ వాడితే నేను వాడొద్దంటాను. నేను వాడితే మా ఆవిడ చెప్తుంటాం. దాన్ని సద్వినియోగపరుచుకోవాలంటాను నేను. ఫోను ఓకే. వాడడం ఫోను వాడడం వల్ల నాకెలా అడ్వాంటేజ్ అంటేండి, నేను అడ్వాంటేజ్‌గా మార్చుకుని ఎలాగంటే, మెయిల్సు, పనులు, బిల్సు, ఎలక్ట్రికల్ బిల్సు, ఫోను బిల్సు, బ్యాంకు, పేమెంట్‌లు, క్రెడిట్ కార్డు కాకుండా ఫేస్‌బుక్కు, వాట్సాపు, కమ్యూనికేషను, యూట్యూబు, వీడియో, సినిమాలు ఇవన్నీ నాకు ఉపయోగపడేవే చేసుకుంటున్నాను నేను.
సో నువ్వు దాంట్లోంచి నువ్వు తీసుకోవాలి అనుకుంటే ఎంతైనా ఉంది. మనం యూజ్ చేసే విధానాన్ని బట్టే అది మనకి ఏ నీకే విధంగా ఎఫెక్ట్ అవుతుంది, పాజిటివ్ గానే నెగెటివ్ గానే అనేది డిపెండ్ అయి ఉంటుంది. కూరగాయలు కోసే కత్తి కూడానండి, మీరు ఉమ్, కరెక్ట్‌గా కూరగాయలు కోసుకోవడం కోసమే వాడుకుంటే వాడుకోవచ్చు. లేదంటే ఆడుకోవచ్చు. కట్ చెయ్యి అవుద్ది. కట్ అవుద్ది, లేదంటే వైలెంట్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళకి దానికి ఏదైనా ఉంటుంది. మనం వాడుకునే దాన్ని బట్టే. ఉమ్. మనం ఎలా వాడుకుంటున్నామో అంతవరకు వాడితే చాలు. బట్ నేను అందులో ఒక విక్టిమ్‌నే కాబట్టి నేను చెప్పడానికి అర్హుడినో కాదో తెలీదు. మరి ఓకే. నాకు చాలా ఉపయోగపడిందని చెప్తున్నా. ఇప్పుడు అదే నన్ను మనం పిలిచారండి. ఎలా దేనివల్ల యూజ్ పిలిచారండి? చేస్తున్నాము ఇప్పుడు నేను అనేది. ఇక్కడ కూర్చున్నాను గదా! ఉమ్. ఎలా వచ్చాను? నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగాను, మీకు చెప్పే అర్హత మీకుంది కాబట్టే అడిగాను. అంతేనా? హ్మ్. ఓకే. థ్యాంక్ యూ సాయిరామ్ గారు. చాలా చాలా థాంక్స్. విషయాలు డిస్కస్ చేశాము. మళ్ళీ అవును. మీరు ఫారెన్ ఎళ్తే మళ్ళీ ఎప్పుడొస్తారో, మాకు ఇంటర్వ్యూ ఎప్పుడిస్తారో చూడాలి. తప్ ఇంటర్వ్యూ అయితే చాలా బా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ ఓకే. యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. ఎంటర్‌టైనింగ్ మీ అండ్ కాలింగ్ మీ హియర్. థాంక్ యూ. సో ఇది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇది కనుక చూసిన వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.